Shanti Silks శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. నమస్కారం. ఐ డ్రీమ్ సనాతన వైభవం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విచిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగు ఆచార్యులు, ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలపైన రేడియో ప్రసంగాలు ఇస్తూ ఉంటారు. అదేవిధంగా ధ్యాన శిక్షణ, ఆత్మ జ్ఞానానికి సంబంధించిన బోధన, ఇలాంటి ఎన్నెన్నో విషయాలపైన వారు మాట్లాడుతూ ఉంటారు. వారెవరో కాదండి, డాక్టర్ వరలక్ష్మి పూజారి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మనం కూడా కొన్ని విషయాలను సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. అమ్మ, మీరు ఎన్నెన్నో ధార్మిక ఆధ్యాత్మిక విషయాలపైన ప్రసంగాలు చేస్తూ ఉంటారు. నిత్యము ఇక్కడ ఈ ఆశ్రమంలో మీరు ఎన్నెన్నో విషయాలపైన చర్చిస్తూ ఉంటారు. పొద్దున్న నుంచి నైట్ వరకు కూడా ఎన్నెన్నో మంచి మంచి విషయాలు. ముఖ్యంగా అసలు ఫస్ట్ ఈ విషయాలన్నిటి గురించి మాట్లాడుకునే ముందు రమణుల గురించి మాట్లాడుకుందాం. రమణ మహర్షుల వారు మనందరికీ కూడా ఎన్నెన్నో మంచి ఉపదేశాలు ఇవ్వటం జరిగింది. వాటిలో కొన్ని మా అందరికీ ఉపయోగపడేవి ఏవైనా తెలియజేయండి. అలాగే అమ్మ. రమణ మహర్షుల వారు మొత్తం సమాజానికి ఇచ్చినటువంటి సందేశం ఏంటి అంటే, నేను ఎవరు. ఇది పరిశీలన చేసుకో. నీకు నీవుగా పరిశీలన చేసి నీవెవరో నీకు నీవుగా గ్రహించు. అంటే ఎవరికి వారు వేసుకోవాల్సిన ప్రశ్న. ఎవరికి వారు అంటే అందరికీ ఆయన ఇచ్చినటువంటి ప్రశ్న నేనెవరు కదా, నేనెవరిని అని నేను ప్రశ్నించుకోవాలి. ప్రతి ఒక్కరూ అలా ప్రశ్నించుకున్నప్పుడు నేను ఎవరిని, నేను ఇక్కడ ఎందుకోసం వచ్చాను, అసలు ఈ పుట్టుక ఏమిటి, ఎటువంటి విలువలతో కూడుకున్నటువంటి జీవన విధానాన్ని నేను కొనసాగించాలి అనేటటువంటి విషయం అనుభవంగా మనకి అర్థమవుతుంది. రమణ మహర్షుల వారు చెప్పినటువంటి ఉళ్ళదు నాప్పదు అనేటటువంటి గ్రంథం పేరు. అట్లాగే పెరియ పురాణం, ఉపదేశ సారం, ఇట్లా అనేక గ్రంథాల ద్వారా వారు సమాజానికి ఈ విషయాలనే ఎందుకు చెప్పారు అనేది కూడా మళ్ళీ మనం ఆలోచించాలి. అవును, అంటే ఎన్నెన్నో ఉన్నాయి, ప్రత్యేకించి ఇదే ఎందుకు, నేనెవరు అని ఎందుకు చెప్పారు అవును అని అన్నప్పుడు సమాజంలో అన్నీ ఉన్నాయి. అంటే ఇంజనీరింగ్ విద్య, అట్లాగే వైద్య శాస్త్రం, వైద్య విద్య, కంప్యూటర్ విద్య, అంటే అంతరిక్షాన్ని తాకగలిగినటువంటి మేధ మానవునిలో ఉంది. అన్ని రకాల విద్యలు మనముగా ప్రవేశపెట్టాం. అన్ని రకాల పాఠశాలల్లో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో అన్ని రకాల విద్యలు నేర్పిస్తూ ఉన్నారు, బోధిస్తూ ఉన్నారు. అయితే అవన్నీ కూడా పొట్టకూటి విద్యలుగానే ఉండిపోతూ ఉన్నాయి. కానీ విలువలతో కూడుకున్నటువంటి విద్యా విధానం రాను ఆ రోజుల్లో ఉండేటివి ఇప్పటికీ రాను అవి అంతరించిపోయింది. కేవలము పొట్టకూడు లేదా ఒక ఉద్యోగం, ఒక ఉపాధి, సో ఇంతటితో పరిమితం అయిపోయారు. అవును, కానీ మానవ మీద అలా పరిమితం కాదు కదా, అది అపరిమితం కదా. పరిమితం అంటే అంతరిక్షాన్ని స్పర్శించగలిగింది మేధ, అంతరంగాన్ని స్పృశించలేకపోతుంది. ఎందుకంటారు? నేనెవరు అనేటటువంటి రమణ మహర్షి ఇచ్చినటువంటి దానిని పరిశీలన చేస్తే అప్పుడు అది అనుభవ జ్ఞానంగా తెలుస్తుంది, అంటే ఎక్స్పీరియన్స్ అవుతుంది. అంటే ఏ రకమైన పరిశీలన చేయాలంటారమ్మా? అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ కావాలి కదా. అవును. ఇప్పుడు నేను ఈ పరిశీలన ఎలా చేసిందో ఒక చీమ కథ చెబుతాను. ఓకే. రావి శాస్త్రి వారు రచించారు. ఆ చీమ ప్రతిరోజు భోజనం తింటున్నాము, ఆహారానికి వెళ్తూ ఉన్నాము, అందరితో పాటు తిరిగి తెచ్చుకుంటూ ఉన్నాము, తింటూ ఉన్నాము, నిద్రపోతూ ఉన్నాము. ఇంతేనా? మరైతే మా అవ్వ తాత కనిపించట్లేదు కదా, వాళ్ళ అవ్వ తాత, మరి పెద్దలందరూ ఎంతోమంది పోయారు కదా, అంటే రేపొద్దున నేను కూడా పోతానా? మరి అయితే నేను ఎవరిని? నేను ఈ చెయ్యినా, నేను ఈ కాలునా, నేను నా కన్నునా, నా తలనా, నా మొండాన్నా? అయితే నేనెవరిని? ఒకవేళ శాశ్వతంగా ఇక్కడ ఉండే పని అయితే మనం దాని గురించి ఆలోచించవలేదు, వెళ్ళిపోతూ ఉన్నాం. అలా నేనెవరిని అని ఆలోచించుకుంటూ ఉంటుంది. ఈ ఆలోచన తరంగాలు లోపల ఎక్కువైపోయి అది ఆహారం మానేసింది, అలా పడుకొని ఉండిపోయింది. ధ్యాస అంతా ఇంకా నేనెవరి పైన పెట్టేసి
అది ఆహారం మానేసింది. తోటి ఫ్రెండ్స్తో రోజు ఆహారానికి వెళ్ళేది కదా, ఇప్పుడు మనం ఉద్యోగానికి వెళ్ళినట్లుగా. మనం ఉద్యోగానికి పొట్టకూటికి ఈ పని మీద వెళ్తాం, అది తన ఆహారం కోసం అది పొలాల్లోకి వెళుతుంది. అవి వెళ్తూ ఉన్నాయి, ఇవి రావట్లేదు. ఇది సరే 2 రోజులు 3 రోజులు చూశారు, ఇది బాగలేదేమో అని అనుకున్నారు. ఎన్ని రోజులైనా రాకపోయేసరికి ఏమైంది సోదరా, నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు సోదరా, ఏంటి నువ్వు మాతో కూడా రావట్లేదు, పోనీ మేము తెచ్చిపెట్టిందన్నా తినలేదు కదా, 2 రోజులు తిన్నావు, ఇప్పుడు అది కూడా తినను అంటున్నావు, ఏం జరిగింది నీలో అంటే తిరిగి ఇదే ప్రశ్నలు వేస్తుంది. నేనెవరు ఏంటి అని ఇదే ప్రశ్నలు రిపీట్ చేస్తుంది. నేనెవరిని, నా ప్రశ్నలకు జవాబు చెప్పండి, నేను అన్నం తింటాను, పుట్టి నేను ఎందుకు పుట్టాను కదా, నేను చచ్చి ఎక్కడికి వెళ్తాను, నేనేంటి, అసలు నేను ఎవరు, ఈ తల కాలు మొండెము నేను కాదు, అయితే నేనెవరిని అని అన్నప్పుడు ఆ చీమలలో ఉండేటటువంటి ఒక బుద్ధి కలిగినటువంటి చీమ, మేము ఎవరూ నీ ప్రశ్నలకు సమాధానం చెప్పలేము, మరి అక్కడ గౌతమి నదీ తీరాన ఒక ఊరు ఉన్నది, జన్నాలపాలెం అనే ఊరు ఉన్నది. ఆ ఊరిలో ఒక గురువు గారు ఉన్నారు, నిగమ శర్మ అని. ఆయన దగ్గరికి వెళ్ళావంటే నీ సందేహాలు తీరుతాయేమో అని చెప్తారు. అయితే అది చాలా దూరం, అయినా పర్వాలేదు నేను వెళ్తానులే అని అది అప్పుడు లేచి నెమ్మదిగా బయలుదేరి జన్నాలపాలెం చేరుకుంటుంది. జన్నాలపాలెం చేరుకున్న తర్వాత అక్కడ గురువు గారి దగ్గరికి వెళ్ళి ఇదే ప్రశ్నలను తిరిగి మళ్ళీ రిపీట్ చేస్తుంది. గురువుగారు నేను ఎవరినండి అని రిపీట్ చేసినప్పుడు, ఓహో నువ్వెవరో తెలుసుకోవడానికి వచ్చావా, అయితే నేను నీకు విద్య నేర్పిస్తాను, కానీ ఆత్మ పదార్థానికైనా మరి పరమాత్మకైనా బోధన చెయ్యాలి అని అంటే నాకు ఆకలిగా ఉంది. గురువు అంటారు, గురువు గారు, నేను ఆకలిగా ఉంది, అన్నం తిని చాలా రోజులయ్యింది, నాకు అన్నం పెడితే నేను నీకు చెప్తాను. అట్లాగే నీకు విద్య నేర్పేయడానికి కనీసం 2 సంవత్సరాలు పడుతుంది కదా, 2 సంవత్సరాలకు సరిపడా రోజుకి గిద్దెడు నూకలు అని చెప్తాడు ఆయన. రోజుకి గిద్దెడు నూకలు తెచ్చిస్తే నేను రోజు దాన్ని తిని నీకు విద్య నేర్పిస్తాను అని చెప్తారు. అయ్యో దేవుడా, నా వీపంతా నొప్పి వస్తుందేమో, ఇన్ని నూకలు నేను ఎలాగా మోయాలి అని అనుకుని అది వెళ్ళి 2 సంవత్సరాలు శ్రమ చేసి 2 సంవత్సరాలకు కావలసినటువంటి నూకలను అది పోగు చేసుకున్న తర్వాత గురువు గారి దగ్గర విద్య నేర్పమని కూర్చుంటుంది. అప్పుడు ఆయన అఆలు కక్కాలు అక్షరాలు పదాలు అన్నీ నేర్పిస్తారు. ఇంతే, నీకు విద్య అయిపోయింది, నువ్వు బయలుదేరు అని చెప్తారు. కానీ కావాల్సింది ఇది కాదు కదా చీమకి. కాదు, బయలుదేరు అంటారు. అదేంటి గురువు గారు, నేనెవరో చెప్పమని కదా నేను ఇక్కడికి వచ్చింది, ఇవి నేర్పించి మీరు నన్ను వెళ్ళిపోమంటున్నారే ఎలాగా, నేను నేర్పించినవన్నీ నువ్వు ఒకసారి రిపీట్ చెయ్యి, నాకు మళ్ళీ అప్పచెప్పు అంటే ఆ చీమ చెప్పినవన్నీ అప్పచెప్తుంది. అందులో ఆలు కక్కాలు అయిపోయినాక 2 అక్షరాల పదాలు వస్తాయి కదా, ఆ పదాలలో చీమ అని చెప్తుంది. అయితే నీ పేరు చీమ కాబట్టి నువ్వు ఇంకా వెళ్ళు అని చెప్తుంది. ఓహో నా పేరు చీమ అని ఇది ఎగురుకుంటా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయి, మనం ఈరోజు చీమల దినోత్సవం చేసుకుందాము, నేను చీమ అని నేను తెలుసుకున్నాను అని చెప్తుంది. మనందరి పేరు చీమలంట. ఓకే, ఒక 2-3 నెలలు గడిచింది, ఇక్కడ నేర్చుకున్నవన్నీ అక్కడ చెప్పేసింది వాళ్ళందరికీ. సో అయిపోయింది. తిరిగి మళ్ళీ సేమ్ వ్యాధి, రోగం. ఇంతకీ నాకు ఇవన్నీ వచ్చింది, మరి నేను ఎవరో తెలుసుకుని నేను ఎందుకు పుట్టాను, నా పేరు చీమ, ఉపయోగం ఏమి, నా పేరు అయితే చీమే, నా పుట్టిన ఎందుకు పుట్టాను, అసలు నేను పుట్టిన ప్రయోజనం ఏంటి, మళ్ళీ ఎక్కడికి వెళ్తాను, మళ్ళీ ఇదే ప్రశ్న. ఇదే విధంగా ఉంటే ఓహో మళ్ళీ దీనికి ఏదో తేడా వచ్చినట్టుందని ఇంకొక చీమ, అలా కాదు, నువ్వు పోయిన పని అవ్వలేదా, నీకు ఇంకా సంతృప్తి కలగలేదా, లేదు ఇంకా ఏదో ఉంది నేను తెలుసుకోవాల్సింది. అప్పుడు చతుర్వేది గురువు గారు ఉన్నారు పలానా చోట అని చెప్తే, ఆ చతుర్వేది గురువు గారి దగ్గరికి వెళ్ళటానికి ఈ చీమ సంకోచిస్తుంది. ఆయన వేదాలు అధ్యయనం చేసినటువంటి బ్రాహ్మణుడు కదా, మరి నేను వెళితే ఆయన నాతో మాట్లాడతారా, లేదులే మా గురువు గారితో నాకు చనువు ఉంది, 2 సంవత్సరాలు నేను గిద్దెడు నూకలు మోసుకొని పోయి ఇచ్చాను కదా ప్రతిరోజు, నా గురువు గారిని వెళ్ళి అడుగుతాను అని చెప్పి గురువు గారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు మీరు చెప్పిన పాఠంతో నేను సంతృప్తి చెందడం లేదు, నాకు ఇంకెవరినైనా సూచించండి, నేనెవరో నేను తెలుసుకోవాలి అంటే, అయితే ఇక్కడ నుంచి 3 ఆమడల దూరంలో చతుర్వేది గురువు గారు ఉన్నారు, అక్కడికి వెళ్ళు అంటే, అయితే మరి నేను అక్కడికి వెళ్తే ఆయన వారు నాతో మాట్లాడతారా, లేదులే నేను పరిచయ పత్రం రాసిస్తాను అని చెప్పి పక్కనే ఉండేటటువంటి తాటాకులు, ఆ రోజుల్లో ఉండేటువంటి ఆకు తీసి ఆ చీమ ఏమేమి నేర్చుకుందో రాసి ఇచ్చి పంపిస్తుంది. అది దాన్ని వీపు కట్టుకొని మోసుకొని చతుర్వేది గురువు గారి దగ్గరికి వెళుతుంది. అక్కడ శిష్యులందరూ వేదాధ్యయనం చేస్తూ ఉంటారు.
అయ్యో చీమ ఎందుకు వస్తుంది మా గురువుగారి దగ్గరికి, చీమ ఇక్కడికి ఎందుకు వస్తుంది, గురువుగారి దగ్గరికి దాన్ని తోసేయండి, పంపించేయండి అని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, మనం సకల కోటి జీవరాశులను సమానంగా చూడాలి కదా, చీమైనా దోమైనా పరమాత్మ రూపంలో వచ్చి ఉండొచ్చేమో, దానిని మీరేమి అనకండి అని చెప్తే అప్పుడు అది వచ్చి తను పరిచయ పత్రాన్ని అందిస్తుంది. విషయం అంతా గురువుగారికి అర్థమైపోతుంది. అప్పుడు వాళ్ళు ఒక పెద్ద యజ్ఞం తలపెట్టి ఉంటారు. నేను యజ్ఞం చేయాలంటే మా దగ్గర సరిపడా వస్తువులన్నీ ఉన్నాయి, కానీ హిరణ్మయం ఒక్కటి లేదు మా దగ్గర. ఈ 2 నెలలు మేము కష్టపడి అన్నీ సంపాదించి పెట్టాం, ఇంకా 2 రోజులు యజ్ఞానికి ఉంది. హిరణ్మయం అంటే బంగారు, అవి తెస్తే మనం యజ్ఞం పూర్తి చేసిన తర్వాత నీకు వేదాలు నేర్పిస్తాను అని చెప్తారు. అలా అది వెళ్ళి, అయ్యో అది బరువు కదా, నాకు పొలాల్లోకి వెళ్ళి మట్టిలో పొడి ఉంటుంది కదా, బంగారు పొడి, అదంతా తీసుకొని వచ్చి అది సేకరించి ఇస్తుంది. ఆ తర్వాత విద్య నేర్చుకుంటుంది. 4 వేదాలు నేర్పిస్తారు, సంస్కృత భాషలో పదాలు అన్నీ నేర్పిస్తారు. అన్నీ నేర్పించి ఇంక నువ్వు బయలుదేరు, నీ పాఠం అయిపోయిందంటే, అదేంటి గురువుగారు నేనెవరో చూపించకుండా చెప్పకుండా నాకు అంటే, సరే నేను చెప్పినవి అన్నీ చెప్పు అంటే 4 వేదాలు అప్పచెప్పేస్తుంది. ఆయన చెప్పినవన్నీ అప్పచెప్పేసి పదాలన్నీ చెబుతుంది. దాంట్లో పిపీలికము అని ఒక పదం వస్తుంది. నీ పేరు పిపీలికము, ఇది దేవభాష, దేవభాషలో నిన్ను పిపీలికం అంటారు అని చెప్పి పంపించేస్తుంది. ఓహో, నేను దేవభాషలో నన్ను పిపీలికం అంటారని వెళ్ళి తిరిగి కొద్ది రోజులకి అదే పరిస్థితి వచ్చింది. అదే పరిస్థితి వచ్చిన తర్వాత పక్కనే 7 కొండలని ఒక ప్రాంతం ఉన్నది మన అడవికి పక్కన, అక్కడికి వెళితే నీ సమస్యకు పరిష్కారం వస్తుంది. ఎందుకంటే అక్కడ మన ఫ్రెండ్స్ ఉన్నారు, చీమల పుట్టలన్నీ ఎక్కువగా ఉన్నాయి అక్కడ. అక్కడెవరు ఒక గురువుగారు తపస్సు చేస్తూ ఉన్నారంట, ఆయన పేరు ఋషి పుంగవులు అంట, అక్కడికి వెళ్తే నీకేమన్నా చెప్తారేమో అని చెప్తారు. సరే, ఇది అలాగే ఋషి పుంగవుల యొక్క చిరునామా తెలుసుకొని అక్కడికి వెళ్ళింది. ఆ ఋషి ఏమంటే జడలు కట్టేసి ఉంది, గడ్డము జడలంతా, తపస్సులో ఉన్నాడు. ఆయన ఇప్పటిదాకా ఎవరు మాట్లాడింది లేదు ఆయన ఎవరితో. చీమల పుట్టల దగ్గర చీమల పుట్టలు కూడా పెట్టేసినాయి చుట్టూరు, జుట్టు అలా ఉన్నాడు. అయితే ఎవరు ఇక్కడికి వచ్చారబ్బా, ఈ మన ఫ్రెండ్ వచ్చిందని చెప్పి ఈ చీమ వెళ్ళగానే అవి ఫ్రెండ్స్ కదా అన్నీ, నేను ఋషి పుంగవుల వారిని చూడాలి అని చెప్తే, అప్పుడు రా ఋషి పుంగవులు ఇక్కడే తపస్సు చేస్తూ ఉంటారు, ఇప్పటి వరకు మాతో ఎప్పుడూ పలకరించలేదు, నువ్వు రా అని చెప్తారు. ఆయన ఆ ఋషి పుంగవుల దగ్గర వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి, ఇక్కడ గురువుగారి దగ్గర నిగమశర్మ గురువుగారి దగ్గర నేర్చుకున్నదన్నీ అప్పచెప్పి, చతుర్వేది గురువుగారి దగ్గర నేర్చుకున్నదన్నీ కూడా అప్పచెప్పింది. అలా అప్పచెప్పిన తర్వాత నేనెవరిని నేను తెలుసుకోవాలని అనుకుంటూ ఉన్నాను అనగానే, ఎవరబ్బా ఇంత అనర్గళంగా ఈ అడవిలో ఇంత చక్కగా వేదాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసి ఇంత చక్కగా చెప్తున్నారు ఎవరబ్బా అని తపస్సులో ఉన్నటువంటి గురువుగారు విని ఋషిపుంగవుల వారు కళ్ళు తెరిచి చూస్తే ఇది అన్నీ చెప్తుంది. మళ్ళీ రిపీట్ చేస్తుంది. రిపీట్ చేస్తే, ఓహో నీకు జన్మరాహిత్య విద్య కావాలి అంటే, నువ్వు జనన మరణ చక్రం నుంచి విడివడాలని అనుకుంటూ ఉన్నావు, జన్మరాహిత్య విద్య నేర్చుకుంటే తప్ప అంటే నేనెవరు అనేటటువంటి రమణ మహర్షి ఇచ్చిన ప్రశ్న ఏంటి అంటే, జన్మరాహిత్య విద్య అంటే ఏంటి? జన్మరాహిత్య విద్య అంటే ఈ జన్మ మాత్రమే కాదు శాశ్వతము, భగవంతుడు శాశ్వతం కదా, ఈ భగవంతుడు ఈ లోక కళ్యాణ కార్యక్రమాల్లో మనల్ని ఇక్కడికి పంపించారు, లేదా మనమే కూడా వచ్చాము. ఎలా అయినా కానీ మనుషులమన్న తర్వాత లేదా విలువలను కాపాడాలి, అంటే ధర్మాన్ని కాపాడాలి. దీనికి ఏంటంటే శరీరం కలు ధర్మ సాధనం కదా, కలు మనిషికి శరీరం అనేది ధర్మ సాధనం. అంతే. మరి ధర్మాన్ని మనం కాపాడకపోతే ఏమవుతుంది? ట్రాక్ మిస్ అయిపోతాం, దారి తప్పిపోతే అది గల్లంతో అవుతుంది. కనుక ధర్మ పరిరక్షణ చెయ్యాలి. ధర్మ పరిరక్షణ ఎప్పుడు చేస్తాము అంటే నేనెవరో తెలిసినప్పుడు మాత్రమే చేస్తాం. ఆ ఋషి పుంగవుల దగ్గర, ఓహో జన్మరాహిత్య విద్య, ఇది ఎలాగా గురువుగారు అని అడుగుతుంది. అంతే, ఆయన మళ్ళీ మౌనంలోకి వెళ్ళిపోతారు. ఇంకా గురువుగారు పలకరేమో అనుకొని వెళ్ళిపోతుంది. అయితే ఆ చీమ వెనక్కు తిరిగి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి, మనం జన్మరాహిత్య విద్య నేర్చుకోవాలంట అని చెప్పాలి అని అనుకుంటూ వెళ్తుంది. అయితే అక్కడికి వెళితే అన్నీ చల్లాచెదురైపోయి పుట్టలో నుంచి చీమలన్నీ భయపడిపోయి అరుచుకుంటా ఏడ్చుకుంటా వస్తున్నాయి. ఏంటి ఏమైంది మీకు, ఎందుకు ఇలా వస్తున్నారు అంటే, ఎవరు అంట సుఖభోగి అంట, ఆయన వచ్చి మన పుట్టలంతా మన స్థావరాలనంతా ఆక్రమించుకొని మనకి వెళ్ళిపోమంటున్నాడు, ఉంటే నలిపి చంపేస్తానంటున్నాడు, మరి ఏం చేయాలో మాకు అర్థం కాలేదు అంటే, అప్పుడు ఇది నేను నిగమశర్మ దగ్గర అక్షరాభ్యాసం నేర్చుకున్నాను,
చతుర్వేది గురువు గారి దగ్గర వేదాలు అధ్యయనం చేశాను, మనం భయపడడం ఏంటి, మనం శరీరం కాదుగా, నేను ఎందుకు భయపడాలి, రా మనందరం పోయి దాని మీద తిరగబడదాము అని అక్కడికి వచ్చి ఆ సుఖభోగిని ఇవందరూ ఈ చీమలన్నీ కలుసుకొని ధైర్యంగా ఆ సుఖభోగిని కుట్టి కుట్టి నలిపి చంపేస్తాయన్నమాట. అయితే అంతకుముందు సుఖభోగి ఒక ప్రశ్న వేస్తాడు. సంపాదించారు అన్నమాట నిజమే, భగవంతుడు ఉన్నమాట నిజమే, కానీ నేనేంటంటే మీరు సంపాదించాలి, నేను తినాలి, నేను అనుభవించాలి, మీ సంపాదనే కావచ్చు, అది అన్యాయమే కావచ్చు, అయినా నా పేరు సుఖభోగిని కనుక మీరు సంపాదించిన సంపాదనను నేను మీ దగ్గర లాక్కుని మిమ్మల్ని తరిమేస్తూ ఉన్నాను అని చెప్తాడు నిర్దాక్షిణ్యంగా. అందుకని చెప్పి అవన్నీ కూడా కుట్టి ఆ సుఖభోగిని చంపేస్తాయన్నమాట. ఇప్పుడు సుఖభోగి అంటే ఎవరంటే నాలో ఉన్నటువంటి ఆశదేహం. నేనెవరు అని ప్రశ్నించుకుంటే నీలో ఉన్నటువంటి ఆశ దేహాన్ని నువ్వు దర్శిస్తావు. అప్పుడు నిన్ను నీవు తెలుసుకొని నిన్ను నీ అదుపులో ఉంచుకొని, అందరూ చెప్తుంటారు మనసును అదుపులో ఉంచుకోవాలి, మనసును అదుపులో ఉంచుకొని, మనసును కాదు, మనసు కూడా ఒక ఇన్స్ట్రుమెంటే, ఆలోచన చేయడానికి ఉపయోగపడేటటువంటి ఒక పరికరం అది. బట్ నేను అనేటటువంటి ఐడెంటిటీతో కూడుకున్నటువంటి అహం భావన ఒకటి ఉన్నది మనలో, అదే అన్ని రకాలుగా ప్రవర్తిల్లుతూ ఉంటుంది. ఆ నేనును గనక దర్శిస్తే, తెలుసుకుంటే, అప్పుడు తనను తాను తెలుసుకుంటుంది. నేను శాశ్వతం కాదని, పరమాత్మ శాశ్వతమని, నిత్య సత్యమైన భగవంతుడిని దర్శించినప్పుడు జ్ఞానంతో కూడుకున్నటువంటి జీవితాన్ని, విలువలతో కూడుకున్నటువంటి జీవితాన్ని జీవిస్తారు అనే విషయం ఆ నేనెవరు ప్రశ్న ద్వారానే బోధపడుతుంది. మరో మార్గం లేదుగాక లేదు. అందుకనే సమాజానికి ఆ నేనెవరు అనే ప్రశ్నను అలా విసిరేసి ఆయన అందరినీ ఆలోచింపజేశారు. అద్భుతం అమ్మా. మనము అంటే చీమని ఎంత తక్కువ చూపుతో చూస్తాము, కానీ చీమలతోటే ఒక ఉదాహరణ నేనెవరు తెలుసుకునేదానికి ఎంత చక్కగా వివరించారు. నిజంగా ఎవరు రాశారని చెప్పారమ్మా? రావి శాస్త్రి గారు, తెలుగు సాహిత్యంలో ఉంటుంది అది. ఆయన చీమ పిపీలికం అనే పేరుతో కథ రాశారు. ఇప్పుడు అంటే రమణుల వారు చెప్పిన ఎన్నెన్నో ఉపదేశాల్లో ఈ నేనెవరు ఒకటి. ఇప్పుడు మన నిత్య జీవితానికి, మానవ మనుగడకి సంబంధించి నేనెవరో తెలుసుకోవాలి, ఆ లోపల ఉన్న ఆ భోగం ఎవరు సుఖభోగిని మనం తెలుసుకొని అది అంతటితో అంతం చెయ్యాలి అని అంటే అంత ఈజీ పని అయితే ఏం కాదు. అంటే ఎటువంటి విధానాలు మనం నిత్యము ఆచరిస్తుంటే మనం నేను ఎవరు అనేది తెలుసుకోవచ్చు అంటారు, దాన్ని మనం శాశ్వతంగా అంతం చేయొచ్చు అంటారు? అంటే తెలుసుకున్న తర్వాత కూసు విద్య అంటారు, తెలియకపోతే బ్రహ్మ విద్య అంటారు. కాబట్టి తెలుసుకున్న తర్వాత అది చాలా సులభం అయిపోతుంది, చాలా సులభం అని అనిపిస్తుంది. ఇన్ని ఆరాట పోరాటాలలో అల్లలాడడం కంటే ఆప్యాయంగా అనురాగంతో లోపలికి వెళ్ళి మనం మనతోటి లోపలికి వెళ్ళి ఆ పరిశీలన అనేది, అబ్జర్వేషన్ అనేది చేయాలి. దానికి ఒక క్రమ పద్ధతి ఉంది. అదేంటి క్రమ పద్ధతి అంటే అది భగవద్గీతను ఆధారంగా చేసుకొని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మన విజిత అమ్మ చెప్పింది అంటే వినరు, వరలక్ష్మి అమ్మ చెప్పింది అంటే వినరు. భగవద్గీతలో ఇలా ఉంది అంటే ఒక నమ్మకం ఉంది కనుక మనకు నేర్చుకోవాలని అనుకున్నప్పుడు భగవద్గీతలో ఉండేటటువంటి క్రమ పద్ధతిని మనం ఆచరించాలి. ఇప్పటికీ ఉన్నటువంటి ఆధునిక నాగరికమైనటువంటి ఈ రోజులలో సమయం లేదు అని అనుకుంటూ ఉన్నారు కనుక 4 వేదాలను మనం ముందర వేసుకొని చదవలేము. అట్లాగే ప్రామాణికమైనటువంటి అనేక గ్రంథాలు ఉన్నాయి, అది కూడా చదవలేము. ఉపనిషత్తులు ఎన్నో ఉన్నాయి, వాటిల్లో నుంచి 10 ఉపనిషత్తులుగా ఇప్పుడు చదువుకుంటూ ఉన్నారు అన్నింటి సారాన్ని. ఆ 10 ఉపనిషత్తులు కూడా ఇప్పుడు చదవలేము. ఆ తరువాత ప్రస్థానత్రయమని భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, ఇవి 3 ఉన్నాయి. ఈ మూడింటిని కూడా చదివే అంత తీరిక లేదు. బ్రహ్మసూత్రాలలో 555 సూత్రాలు ఉంటాయి. ఇవన్నీ కూడా చదువుకునేదానికి వీలు కాదు గనక ఇప్పుడు ఇది చిన్న పుస్తకం భగవద్గీత, 702 శ్లోకాలతో కూడుకున్నటువంటి భగవద్గీతలో ఏమి చెప్పారంటే క్రమ పద్ధతిలో మనకు నేనెవరో తెలుసుకునేటట్లుగా అందులో శ్లోకాలను అమర్చి చక్కగా చెప్పారు. కాబట్టి ఏ గ్రంథాలు అవసరం రాకుండానే ఇప్పుడు ఉపదేశసారమైన మీరు భాగవతమైన ఏ గ్రంథంలో అయినా విషయం ఒకటే, ఏది నేనెవరో తెలుసుకోవడమే. అందుకని ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నది ఇదే గనక ఇందులో క్రమ పద్ధతి చెప్పారు. ఏంటి ఆ క్రమము అంటే 1వ అధ్యాయము అర్జున విషాద యోగం. దీంట్లో నిత్య
అనిత్య వివేకము అనేది మనలో ఉన్నటువంటి ఎవరైతే సుఖభోగి మనిషిలో ఉన్నాడో, ఈ శరీరాన్ని నడిపిస్తూ ఈ శరీరానికి డైరెక్షన్స్ ఇస్తూ ఉన్నటువంటి ఒక డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ డ్రైవర్కి మనము ఈ నిత్యము ఏది అనిత్యము ఏది అనే జ్ఞానాన్ని అందిస్తే, ఎందుకంటే ఏదైతే నవ్వుతుందో అదే ఏడుస్తుంది లోపల, అంతేనా? నవ్వేది వేరు ఏడ్చేది వేరు కాదు కదా. కొద్దిసేపు అమ్మ చాలా గొప్పది చాలా మంచిది అంటుంది, కొద్దిసేపు తర్వాత అబ్బా ఆమె అసలు మంచిది కాదు అని ఇంకా ఎన్నో చెప్తుంది. అంటే కొద్దిసేపు అవునని కొద్దిసేపు కాదని ఇలాగా రకరకాలుగా క్లారిటీ లేకుండా ఆ ఉండటానికి కారణం ఏంటంటే ఇది ఒక గీత అన్నమాట, మార్గం గీత కదా. అంటే నేనెవరు తెలుసుకోవడానికి ఉపయోగపడే ఒక గీత, అంటే రోడ్ అంతే. అంటే మీరు చెప్తున్నారు బాగుంది, అంటే నేనెవరో తెలుసుకోగలిగితే దాన్ని ఒక ఆచరణలో పెట్టాలి అని అంటే ఒక మార్గదర్శకం గీత అని చెప్పి. కానీ ప్రస్తుత రోజుల్లో గీతని ఏ రకంగా చూస్తున్నారు అంటే ఎంతో ఒకప్పటి కాలం కన్నా ఇప్పుడు ఎంతో అంటే ప్రచారం జరుగుతోంది గీతకు సంబంధించి. గీత కనుక మీరు చదివితే మీ రాతని మార్చుకోవచ్చు అన్నట్లుగా చెబుతున్నారు ఎంతోమంది. కాకపోతే గీత అనగానే అందరికీ గుర్తొచ్చేది అదొక పవిత్రమైన పుస్తకం, ఒక గ్రంథం అని చెప్పి పూజ గదిలో పెట్టి పూజ చేసే వరకు, లేదు అంటే ఏ సమయంలో పడితే ఆ సమయంలో గీతని తాకకూడదు అని చెప్పి భద్రంగా అల్మారాలో పెట్టే వరకు, లేదు అంటే మరణించిన వారి దగ్గర మరణించిన వాళ్ళు ఏదో లేచొచ్చి మళ్ళీ వాళ్ళు లైఫ్ని సక్రమంగా నడుపుకుంటారు అన్నట్లుగా వాళ్ళ దగ్గర ఆ గీత శ్లోకాలన్నీ ప్లే చేయటము, ఈ 3 రకాలుగానే ఎక్కువగా గీతను ఉపయోగిస్తున్నారేమో అనిపిస్తుంది. మరి అటువంటప్పుడు మంచి మార్గంలో వెళ్ళాలి, మేము చదవాలి అనే ఆలోచన ఎక్కడొస్తుందమ్మా? ఆ ఆలోచన కలగడానికే భగవద్గీతను క్రమ పద్ధతిలో అధ్యయనం చేసినప్పుడే వస్తుంది. అలా అధ్యయనం చేయడానికి మొదటి అధ్యాయంలో మనకి ఏం తెలుస్తుందంటే ఏది నిత్యము ఏది అనిత్యము అనేటటువంటి వివేచన. అసలు ఈ నిత్యము ఏంటి అనిత్యము ఏంటి వివరణ చెప్తాను. వివేచన ఎక్కడ కలుగుతుంది? మన లోపలే. ఎక్కడ? ఏదైతే ఇప్పుడు అవివేకంతో ఉందో, ఏదైతే విషయం తెలియకుండా ఉందో దానికే వివేచన కలుగుతుంది. నిత్యము అంటే ఎప్పటికీ మారనిది, శాశ్వతమైనది, సత్యమైనది, వికారము లేనిది, సనాతనమైనది. అది దాని లక్షణము పుట్టదు, గిట్టదు, ముట్టదు, పట్టదు, కొట్టదు, తిట్టదు, కట్టుబడదు, ఏది అంటదు అని, ఏది అంటదు దానికి. అదే మనకి భగవద్గీతలో చెప్పిన శ్లోకము నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః అచ్ఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్యో శోషయేవచ నిత్యః సర్వగతః స్థాణుః అచలోయం సనాతన నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా నభూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. అంటే అజహ జన్మలేనిది, పుట్టనిది, ఇది శాశ్వతము, ఇది పురాణము, ఇది సనాతనము. ఈ లక్షణాలన్నీ కూడా ఒక్క భగవంతునికే వర్తిస్తుంది. పోని ఇప్పుడు భగవంతుడు అనగానే ఒక రూపం ఆపాదించుకుంటారు. కానీ ఎన్ని రూపాలుగా నీకు నువ్వు సృష్టించుకొని ఆపాదించుకున్నా ఉన్నది భగవంతుడు ఒకడే. ఎలా ఉంటాడు అంటే విశ్వవ్యాపక శక్తి రూపంలో ఉంటాడు. నేను అమ్మవారి రూపంలో కొలవచ్చు, మీరు వెంకటేశ్వర స్వామి రూపంలో కొలవచ్చు, శివుని రూపంలో కొలవచ్చు, తప్పులేదు. ఎవరి భావన కొద్దీ వాళ్ళు కొలుస్తారు. బట్ ఎవరు కొలిసినా ఆ కొలిచేది ఆ ఏకైకమైనటువంటి నిత్య సత్యమైనటువంటి అఖండమైనటువంటి పరిపూర్ణమైనటువంటి పరబ్రహ్మ శక్తిని. అది నిత్యం. అది తప్ప మిగిలినవన్నీ అనిత్యాలే. యదృశ్యం తన్నస్యం కదా. భగవంతుడు మారడు. ఇప్పుడు ఇది మారుతుందా లేదా? ఒకప్పుడు మనం ఎలా ఉన్నాము? చిన్న బిడ్డలాగా ఉన్నాం. శైశవ దశ, బాల్య దశ, ఆ తర్వాత కౌమార దశ, యవ్వన దశ, వయోజన దశ, వృద్ధాప్య దశ. సో ఈ కొంతకాలం ఎంతకాలం జీవించామన్నది కాకుండా అసలు ఏమి చేశాం మనము? పోనీ ఇప్పుడు మీకు నేను చెప్పాను వృద్ధాప్య దశ వరకు. మీరేమన్నా గ్యారెంటీ ఇవ్వగలరా? వృద్ధాప్య దశ వరకు లేదు. శతవర్షముల దాకా మితము చెప్పిరిగా అని నమ్మరాదా మాట నెమ్మనమున. బాల్యమందో, మంచి ప్రాయమందో, ముదిమియందో, లేక ముసలియందో, ఊరనో అడవినో ఉదక మధ్యముననో ఎప్పుడో విడుచుట ఏ క్షణంబో.
మరణమే నిశ్చయము, బుద్ధిమంతులైన దేహమున్నంతలో నిన్ను తెలియవలయు. జీవుని ప్రయాణ కాలంబు సిద్ధమైన నిలచున దేహమందు ఒక్క నిమిషమైన. కాబట్టి అనిత్యము అనే విషయాన్ని నువ్వు గ్రహించినప్పుడు ఒక పదవి కోసం, ఒక డబ్బు కోసం ఇంకొకళ్ళని ఏదైనా చేయగలిగేటటువంటి మనస్తత్వం మనలో కలగదు కదా కదా. దూర్జటి చాలా స్పష్టంగా చెబుతాడు దాన్ని. ఒకరిని చంపి పదస్థులై బతుక తామొక్కొక్కరు ఊహింతురు ఏలకో, తామెన్నడు చావరో తమకు పోవో సంపదల్, పుత్రమిత్ర కళత్రాదులతోడ నిత్య సుఖం అందం గందురో, ఉన్నవారికి లేదో మృతి కటకట శ్రీకాళహస్తీశ్వర అని వేడుకుంటాడు ఆయన. ఈ భావన ఎప్పుడైతే మనకు నేను శాశ్వతం కాదు, భగవంతుడు శాశ్వతము, నేను ఇక్కడికి ఒక చుట్టంగా వచ్చాను, ఒక అతిథిగా వచ్చాను, ఈ భూమండలం అనేది ఓ మంచి పాఠశాల, నేను నేర్చుకోవడానికి వచ్చాను, నేర్పించడానికి వచ్చాను, ఇక్కడ అందరూ ఒకటే, అవును అందరూ సమానమే. అందరూ సమానమైనటువంటి ఈ భూమండలం మీద ఇన్ని కుల మత లింగ వర్ణ వర్గ విభేదాలు ఎందుకు వచ్చాయి అంటే, ఆ సుఖభోగి లాంటి వాడు ఎవరికి వాళ్ళుగా స్వార్థంతో ఉండిపోయి ఉన్నటువంటి దేశంలో లేదా మన రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదను అందరికీ పంచకుండా కొంతమంది దగ్గరే ఉండిపోతుంది కదా. మరి అలా ఉండిపోవడం వల్ల ఇంకొకళ్ళు పేదవాళ్ళుగా ఉంటున్నారు. ఒక చోట మెట్టయిందనుకోండి, మట్టిని తవ్వి పోసారనుకో, ఒక చోట ఎత్తు అవుతుంది, ఇక్కడ పల్లం అవుతుంది. మరి ఇంతమంది మన భారతదేశంలో ఇంత సంపద ఉండి ఎక్కడ భూమిలో తవ్వినా మనకి ఖనిజాలు వస్తాయి. అట్లాగే గ్రానైట్స్ అని, టైల్స్ అని, వజ్రాలని, వైడూర్యాలని, బంగారాలు ఇన్ని వస్తున్నాయి కదా. మరి ఇది అందరికీ ఎందుకు చేరడం లేదు? ఏ ఒక్కళ్ళ సొంతమే ఎందుకు అయిపోతూ ఉంది అంటే, ఆ సుఖభోగి అనేటటువంటి వాడు పెరిగిపోయి, అహము పెరిగిపోయి, ఆశ పెరిగిన వాడు అహము పెరిగిన వాడు తనకు తానే కీడు ఓపు నలమ్మ అని చెప్పాడు ఆరుద్ర. అట్లాగా అది పెరిగిపోవడం వల్ల, ఎందుకు పెరిగిపోయిందంటే ఈ జ్ఞానం లేకపోవడం వల్ల. ఏ జ్ఞానము? నిత్యము ఏది, అనిత్యము ఏది అనే వివేచన ఉండడం. ఒక ప్రాణి మరొక ప్రాణిని హింస పెడుతున్నారు కదా, అంటే ఒక పదవి కోసం. వాడుక భాషలో చెప్పాలి అంటే ధర్మం అధర్మం అనుకోవచ్చమ్మా? ఉన్నవి ఒకటే ఉంటుందమ్మా, రెండు ఉండదు. అది ఎట్లాగా అనుకుంటారంటే, ఇప్పుడు మంచి చెడు రెండు ఉండదు. ఇప్పుడు హత్య చేయడానికి వెళ్ళిన వాడు కూడా నేను మంచి చేస్తున్నాను అనుకుని వెళ్తాడు, దొంగతనం చేసేవాడు కూడా నేను మంచి చేస్తున్నాను అనుకుని వెళ్తాడు. వాడి దృష్టిలో మాత్రమే మంచి అది. కాబట్టి ఉన్నది ఒకటే, మంచి చెడు ఉండదు. మంచి ఏదో తెలియకపోవడం వల్ల తను అనుకున్నవన్నీ చేస్తూ ఉంటాడు. మంచి అంటే ఇదే అని నువ్వు చెప్పగలవు, కానీ చెడు అంటే ఒకటి ఎన్ని చెప్పగలవు? ఎన్నైనా చెప్తూ ఉంటావు కదా, ఎన్నో ఉంటాయి. అట్లాగే ధర్మం కూడా. యాక్చువల్గా గీత ప్రకారంగా అసలు ధర్మం అధర్మం అంటే ఏంటమ్మా? ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒకటే ఉంది, రెండవది లేదు, అంటే మంచి ఉంది చెడు లేదు, చేస్తున్నదే మంచి అనుకుంటాం చెడైనా అని చెప్పి. గీతలో ఏం చెప్పారు ఈ ధర్మం అధర్మం, ఈ మంచి చెడుల గురించి? గీతలో చెప్పింది కూడా ధర్మము అంటే దైవము. ధర్మం అంటే దైవం అని అన్నప్పుడు, దైవం ఒక గీత ఉంది, ఒక లక్షణాలు ఉన్నాయి, ఒక పద్ధతి ఉంది. అదే గీత, భగవద్గీత పద్ధతి. భగవంతుని తెలిసే గీత, తెలిపే గీత, తెలిసే గీత. ఈ పద్ధతిలో నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు కరెక్ట్గా ట్రాక్ మీదే వెళ్తావు, దారి తప్పవు. నువ్వు దారి తప్పేసావు అనుకో, అప్పుడు నువ్వు ఎందులో ఉన్నట్టు? అధర్మంలో ఉన్నట్టు. అధర్మం అని ప్రత్యేకంగా దానికి ఇన్ని లక్షణాలని ఇట్లా ఏమి ఉండదు. మంచికి అధర్మం అది. అట్లాగే మంచిగా ఉండకపోవడమే చెడు. చెడు. కానీ మా ఇప్పుడు మీరు అంటున్నారు మంచిగా ఉండకపోవడం చెడు, ధర్మంగా నడవకపోవడం అధర్మము అని. కానీ ఇందాక మీరు అన్నట్లుగా అంటే ఎవరికి వారు చేస్తున్నది మంచి అనే అనుకుంటారు, ధర్మం అనే అనుకుంటారు. అదే మూర్ఖత్వంలో వెళ్ళిపోతూ ఉంటారు. నేను చేస్తున్నది తప్పు అని మీరు నాకు ఒకవేళ చెప్పినా, లేదు నేను మంచే చేస్తున్నాను అని వితండవాదం చేస్తుంటారు. అలాంటి మూర్ఖుల్ని మనం అసలు బయటికి తీసుకురావడం సాధ్యమే అంటారా? ఖచ్చితంగా సాధ్యం. ఎందుకంటే గీతలో చాలా సులభంగా ఉంది కదా. ఇప్పుడు తనకి ఆ సుఖభోగే కదా అంటుంది. ఇప్పుడు తప్పు చేసినది ఆ ఫిజికల్ బాడీనా, తనలో ఉండేటటువంటి ఆ సుఖభోగినా? తప్పు ఏదైతే అధర్మం అంటున్నామో దాన్ని చేస్తున్నది తన యొక్క భౌతిక శరీరమా, తనలో ఉన్నటువంటి ఆ భావన అయి ఉండొచ్చు కదా. ఎంత సింపుల్. ఆ భావాన్ని మనం మార్చేస్తే సాఫ్ట్వేర్ అంటే నీ సాఫ్ట్వేర్ లో వైరస్ పట్టింది, ఆ వైరస్ కి మందు వేయాలి. ఆ మందే భగవద్గీత.
అందుకే భగవద్గీత మొదటి అధ్యాయంలో అర్జున విషాద యోగంలో విషాదం అంటే ఏమిటి అని బోధిస్తూ ఇది సంపదలంతా కూడా అనిత్యము, మరి ఈ అనిత్యమైనటువంటి సంపదల కోసం నేనెందుకు యుద్ధం చేయాలి అని కూడా ఒక సందర్భంలో ఆయన ప్రశ్నిస్తాడు మన అర్జునుడు. కాబట్టి ఎప్పుడైతే నిత్య అనిత్య విభజన తెలిసిపోతుందో అంటే ఆత్మ అనాత్మ, భగవంతుడు మిగిలినవన్నీ కూడా అశాశ్వతం కనుక దానిని భగవంతుడని చెప్పలేము. ఓకే, కాబట్టి ఎప్పటికీ ఉండేది భగవంతుని తత్వము, భగవంతుని శక్తి. మరి మన డ్యూటీ ఏంటి ఇక్కడ అంటే ధర్మ సంస్థాపన. ఓకే, ధర్మ సంస్థాపన అంటే ఏమి అంటే విలువలతో కూడుకున్నటువంటి జీవన విధానం. ఏంటి అసలు ఈ విలువలు ఏంటమ్మా? ఏంటి విలువలు అంటే ఒక మనిషి మరొక మనిషిని ఏ రకంగానూ కూడా బాధించకుండా ఉండడం. నేనే నాకే కావాలన్నీ, నేనే ఉన్నాను, స్వార్థం అవి లేకపోవడమే విలువలతో కూడుకొని జీవించడం. అలాంటి వారు ఉన్నారంటారా అసలు? అదే మీకు ఇందాక చెప్పాను కదా, సంపద ఒకరి చేతిలోనే ఉండిపోతుంది, అట్లాగా అయిపోయింది. అలాంటి వాళ్ళు రమణ మహర్షుల వారు ఉండినారు కదా, ఈరోజు మనం వింటున్నాం కదా. అట్లాగే రామకృష్ణ పరమహంస ఉండినారు కదా, మనం వింటున్నాం కదా. అప్పట్లో వారికి సాధ్యపడింది, ఇప్పుడు ఈ కలియుగంలో ప్రస్తుత రోజుల్లో ఎవరైనా ఉన్నారు అని చెప్పొచ్చు అంటారా? అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఎంత ధర్మంగా వెళ్ళే వారి దగ్గరైనా నేను నా కుటుంబం అనే ఒక చిన్న ఆ భావన అయినా ఉంటుందేమో అని. నేను నా కుటుంబం కూడా కలిసి ఏం చేయాలి అంటే ఎదుటి వ్యక్తిలో ఆ ధర్మాన్ని స్థాపించాలి. ధర్మ సంస్థాపన అంటే ఎక్కడికో వెళ్ళి చేయడం కాదు. ఆ ఏదైతే లోపల స్వార్థపూరితమైనటువంటి నేను ఏదైతే ఉన్నదో, అహం ఏదైతే ఉన్నదో ఆ భావనలోకి వెళ్ళి నేను నా కుటుంబం అంతా కూడా మీ భావనను మార్చి ఆ సరి అయినటువంటి ట్రాక్ తప్పింది కదా, తిరిగి ట్రాక్ మీద ప్రయాణం చేసేటట్టు బోధించగలగాలి. ఆ బోధించడానికి గీత ఉంది కదా, ఖచ్చితంగా దీంట్లో మనుష్యాణం సహస్రేషు, కోటికొకరు ఖచ్చితంగా ఉంటారు, అయితే అరుదుగా ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకు నా ఉదాహరణ, నాకు చిన్ననాటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నాకు తెలిసిన వారికి, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, నాతోటి చదువుకున్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఇటువంటి విషయాల మీద ఆసక్తి లేదా తెలుసుకోవాలి అని ఉండే వాళ్లకు నిరంతరం నేను ఈ ధర్మాన్ని స్థాపన చేస్తూ ఉంటాను. ధర్మం అంటే దైవం కదా, దైవం అంటే దైవ లక్షణాలు, దైవ శక్తి కదా. ఎక్కడ స్థాపన చేస్తాను? మనకేమైనా కనిపిస్తుందా? అది కనిపించదు. మీ యొక్క లోపల జ్ఞానంలో, జ్ఞాతలో, దానిని జ్ఞాత అంటారు. గ్రహించేవాడిని మన లోపల ఉంటాడు డ్రైవర్ అని చెప్పాను కదా, జ్ఞాత అంటారనమాట. అది దానికి మనం విలువలను, ఆ ధర్మాన్ని, ఆ దైవాన్ని దాని లోపల స్థాపింపజేయడం. ఎట్లా స్థాపింపజేయడం మీకు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనకు పరమానంద శిష్యుల కథ అందరికీ తెలిసింది, సులభంగా అర్థమవుతుంది. 10 మంది నది దాటడానికి వెళ్ళారు, తెలుసు కదా. నది దాటిన తర్వాత ఎంచుకుంటారు వాళ్ళు, 9 మందే ఉన్నారు అని ఏడుస్తూ ఉంటారు. నదిలో ఒకడు మునిగిపోయాడు, మరి ఇంకొకడు వస్తాడు, వాడు మళ్ళీ 9 మందిని ఎంచుతాడు. ఆ కథే అన్నమాట. అప్పుడేమవుతుందంటే దారిలో పోయేవాళ్ళు, ఏమి నాన్న ఏం జరిగింది, ఎందుకు ఇట్లా ఏడుస్తూ ఉన్నారంటే, మేము ఇట్లాగా ఒకళ్ళు మిస్ అయిపోయాము అంటే, ఉండు నేను ఎంచి చూస్తాను అని చెప్తే 10 మంది. అది ఎట్లాగా 10 మంది ఉన్నారు? ఆ అబ్బాయి మీద ఒక ముటిక్క వేసి, నిన్ను లెక్కేసుకోలేదా అంటే, ఓ అవును కదా, నేను కదా అని గ్రహిస్తాడు. అలాగా గ్రహించేటట్లు, ఓహో చీమ గ్రహించింది కదా, ఓహో నేను శరీరం కాదు కదా, నేను ఇక్కడే ఉండను, నేనున్నది ఇక్కడ ఎందుకు? ధర్మ సంస్థాపనకు, విలువలతో కూడుకున్న జీవన విధానాన్ని నేను జీవించడానికి కదా నేనున్నది అనే గ్రహణ నిరంతరం నీలో ఉన్నప్పుడు, నువ్వు ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ఏ పదవి కోసమో, ఏ ధనము కోసమో ఇబ్బంది పెట్టడం కానీ, ఏదో రకంగా చేయడం కానీ జరుగుతుందంటారా? జరగదు. రమణ మహర్షి ఏ రోజైనా ఎవరినైనా ఇబ్బంది పెట్టాడా? రామకృష్ణ పరమహంస ఇబ్బంది పెట్టాడా? సీతమ్మ ఇబ్బంది పెట్టిందా? లేదు. మరి రావణాసురుడు, హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు ఉన్నాడు. ప్రహ్లాదుడి జ్ఞానం చూసారా? ఎంత చక్కగా చెప్తాడు. నువ్వు అసలు ఎవరిని చూసుకొని విర్రవీగుతూ ఉన్నావు అంటే, ఏముంది, అంతటా వ్యాప్తమై ఉన్నటువంటి ఆ భగవంతుడే నాకు దిక్కు అని సులభంగా చెప్తాడా లేదా? మరి ఆ భావన ప్రతి మనిషిలో ఉన్నది అనుకోండి, ధర్మ యుగం అయిపోదు, దైవ యుగం అయిపోదు, ఈ భూమండలం అంతా దివ్య మండలంగా మారిపోదు. ఇప్పుడు కోర్టులు ఎందుకు, ప్రభుత్వం ఎందుకు, చట్టాలు ఎందుకు, పోలీసులు ఎందుకు, ఇన్నెందుకు? ఏ మనిషికి ఆ మనిషి ధర్మ మార్గంలో ఉంటే అలా మంచి జరుగుతుంది, ధర్మంగా ఉంటుంది. కానీ ఉన్న 4 యుగాల్లో ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క
పేరు, ఆ పేరుకు తగ్గట్టుగా ఆ యుగంలో ధర్మం ఎన్ని పాదాల పైన నడుస్తుంది, ఆ యుగంలో ఎందుకు ఇలా ఉంటారు అనేది ఆల్రెడీ నిర్ణయించబడింది అని చెప్పి అంటూ ఉంటారు. ఇప్పుడు ఆఖరికి వచ్చేసరికి ఈ 4వ యుగం కలియుగము. ఈ కలియుగంలో కలి ప్రభావం వల్ల ఖచ్చితంగా పాపాలే పెరిగిపోతాయి, అధర్మమే నడుస్తూ ఉంటుంది అని చెప్పి అది నిర్ణయించబడినప్పుడు కొత్తగా మనం ధర్మస్థాపన చెయ్యాలి, మనం ఇలా ఉండాలి, మనం స్వార్థంగా ఉండకూడదు అని అంటే ఇదంతా సాధ్యపడేదంటారా? ఖచ్చితంగా సాధ్యమే. ఇప్పుడు మీరు చెప్పిన అంశాన్ని మీరు అర్థం చేసుకున్న కోణం వేరు. సరైన కోణంలో మీరు అర్థం చేసుకుంటే ఇప్పుడు మీరే చెప్తారు. సుఖభోగి అని మనం అనుకున్నామే, అతనే కలి, అతను వేరు కాదు, ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు, అతనే కలి. స్వార్థమే కదా. ఇప్పుడు మీకు యుగాల గురించి ఒక్క నిమిషంలో చెప్తాను. కృతయుగంలో ధర్మము 4 పాదాల మీద నడిచింది అని చెప్పారు. అవును. అంటే అర్థం ఏమనుకుంటున్నారు? 4 కాళ్ళు వచ్చినాయా నడవటానికి ధర్మానికి? అలా కాదు. ఆ రోజుల్లో 100కు 100 మంది విలువలతోనే కూడుకొని జీవించేవాళ్ళు. 100 మంది ఉన్నారు అంటే 4 పాదాలు అంటే ఉన్నటువంటి అందరూ అని. 100 మందో 1,00,00,000 మందో ఎంతమంది ఉన్నారో ఆ ఉన్నంత మంది కూడా ఎలా వాళ్ళు ఉండేవాళ్ళు అంటే ప్రతి ఒక్కరు విలువలతో కూడుకున్నటువంటి విద్యను, అంటే స్కూల్కి వెళ్ళి నేర్చుకునేదే కాదు విద్య, స్వయంగా గురువుల దగ్గర స్వయంగా పరిశీలన చేసి ఈ ప్రపంచాన్ని గమనించి నా దేహాన్ని నేను గమనించి చేసేటటువంటిది విద్య. అట్లాగా అందరూ కూడా 4 పాదాలు అంటే 4 భాగాలు. దేవతలేనా మనుషులు కూడా ఉన్నారా ఎక్కడ? కృతయుగంలో అందరూ. మనం ఇప్పుడు అందరం దైవంగా, ఇప్పుడు మనము ఇప్పుడు నేను చెప్పిన దైవ లక్షణాలను మనం అందరం పుణికి పుచ్చుకొని అలాగా మనం నడుచుకున్నాం అనుకో, మనం అందరం కూడా దేవతలమే కదా. లక్షణాలే కదా తేడా. క్యారెక్టర్. దేవతలు మీన్స్ భగవంతుడు. కరెక్ట్. భగవంతుడు శాశ్వతం అన్నారు, అనిత్యం అన్నారు. కానీ మనం శాశ్వతం కాదే, మనం కూడా భగవంతుడమే అనుకుంటాం కదా. అంటే మీరు మనము అంటే శరీరం అని అనుకుంటున్నారా? ఆ లోపల ఉన్నటువంటి సుఖభోగి అని అనుకుంటున్నారా? ఇవి 2 మీరు కాదు కదా. ఈ ధర్మం ఈ 4 యుగాల గురించి చెప్పాక మళ్ళీ అది నేను చెబుతాను, అది మిస్ అయ్యింది కదా. ఇప్పుడు అందరూ కూడా విలువలతో కూడుకున్న జీవన విధానం గడిపారు అని చెప్పాను. అయితే అది కొంచెం ఏమైందంటే ఆ 4 పాదాల నుంచి కృతయుగం తర్వాత త్రేతాయుగం. త్రేతాయుగంలోకి వచ్చేటప్పటికి 100కు 25% మంది నెమ్మదిగా బాహ్య ప్రపంచానికి తాదాత్మ్యము చెంది 25% మంది ఏమైపోయారు అంటే దారి తప్పిపోయారు. ఇప్పుడు ధర్మం ఎంత ఉంది అక్కడ? 3 భాగాలు మాత్రమే. పాదము అంటే భాగము, నడక. 3 పాలు మాత్రమే త్రేతాయుగం అయిపోయిందా. ద్వాపర యుగంలో ఈ 25 మంది ఊరుకోరు కదా. నువ్వు సినిమా చూడని పోయావనుకో, అమ్మ సినిమా చూడని పోయింది, నేను పోవాలి కదా. మీరు బాగా తాజ్ హోటల్ లాగా పెద్ద బిల్డింగ్ కట్టుకున్నారు, మీలాగా నేను కూడా కట్టుకోవాలి. పోల్చుకొని 25 మంది కాస్త ఇప్పుడు ఏమైపోయారు? ద్వాపర యుగానికి వచ్చేటప్పటికి 50 మంది అయ్యారు. ఇప్పుడు ఇదేంటిది? కలియుగం. ఇప్పుడు ఏమైపోయారు? 1 పాదమే. అంటే 75% పాపం పెరిగిపోయింది. 75% వాళ్ళల్లో స్వార్థము, పాపం అనేది ఎక్కడుంది? వేరుగా ఉంది. ఎడన్నా పాపాన్ని ఎత్తి చూపిద్దామా? చేతిలో చూపించగలమా ఇది పాపమని? చేస్తున్న పనుల్లోనే అది భావంలోనే ఉంది. వైరస్ పట్టుంది కదా. నీలో ఉన్న నీ నేనుకి సాఫ్ట్ కాపీకి వైరస్ పట్టి ఉంది. దానికి మందు వేసుకోలేదు కనుక, ఆ దిశగా వాళ్ళ ఆలోచనలు కొనసాగలేదు కనుక, పొద్దున్నుంచి సాయంత్రం వరకు భగవద్గీత చెప్పుకుంటే లేదా చదువుకుంటే నాకు డబ్బులు వస్తాయా? కరెక్టే, రావు కదా. అదే ఆలోచనలో ఉన్నారు అని ఆలోచనల్లో ఉంటారు. అయినా అది ఎందుకు? ఇప్పుడు నా కొడుకుని కలెక్టర్ని చేయాలి, నా కూతుర్ని ఐఐటిలో సీటు తెప్పించి చేయాలి అంటే, నా కూతుర్ని నా కొడుకుని జ్ఞానులుగా తయారు చేయాలి అని అనుకుంటూ ఉండేవాళ్ళు ఎంతమంది. చాలా కాపీలు కొట్టించైనా లేకుంటే డబ్బులు లంచం ఇచ్చైనా కూడా నా కొడుకు నా కూతురు పెద్దగా అయిపోవాలి కదా. సో అందువల్ల ఇప్పుడు కలియుగంలో ఆ సుఖభోగి అనేవాడు అందరిలోకి అంటువ్యాధిలాగా వ్యాపించిపోయినాడు. వైరస్ కదా అది. ఆ వైరస్ వ్యాపించిపోవడం వల్ల ఇప్పుడు కలియుగంలో 25% 1 భాగం అని మీరు అంటున్నా, కలియుగం ఆరంభంలో అది ఉండేదేమో 25%. ఇప్పుడు అంత శాతం ఉందా? కలియుగం ఆరంభమై 5160 సంవత్సరాలు అయింది ఈ రోజుకి. ఈ సంవత్సరానికి 2025 ఈ నెల వరకు, ఈ సంవత్సరానికి 5000. ఓకే. మరి ఇప్పుడు ఆ పర్సెంట్ కూడా తగ్గిపోయింది. మీరు 1 పాదం అని కూడా ఇప్పుడు చెప్పలేరు.
ఒక పాదంలో కూడా మళ్ళీ కొంత తగ్గిపోయింది. ఎందుకంటే ఇప్పుడు 75 మంది వైపు తిరుగుతారా మనుషులు, నేను ఒక్కదాన్ని ఉంటే నా వైపుకి వస్తారా? ఎక్కువ మెజారిటీ ఎటుంటే. ఎందుకంటే వరలక్ష్మి ఊహ తెలిసినప్పటి నుంచి కనిపించిన వాళ్ళకంతా ధ్యానం చెప్తుంది, ఎన్ని ప్లాట్లు కొనింది, ఎన్ని బిల్డింగులు కట్టింది, ఏం చేసింది, నా దగ్గరికి ఎందుకు వస్తారు మనుషులు కదా. అట్లాగా మనము ధర్మం అంటే దైవం ఈ విధంగా పాదాలను మనం అర్థం చేసుకుంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగంకి వచ్చేటప్పటికి ఇప్పుడు అరుదైపోయారు. ఇప్పుడు ఒక చిన్న సందేహమ్మా, అంటే ఇప్పుడు ఈ కలియుగంలో 75% మంది ఆలోచన విధానం కొంచెం వేరే రకంగా ఉంది కాబట్టి ఎక్కువగా వీళ్ళ సైడే మొగ్గు చూపి ఉన్న 25లో కూడా వీళ్ళ సైడ్కి రావడం జరిగింది. మరి ఇప్పుడు ముందు వాటి గురించి తీసుకుంటే కూడా యుగాల గురించి ఇదే గనక మనం ఫాలో అయ్యి ఉంటే ఫస్ట్ కృతయుగంలో 100కి 100% మంచి వాళ్ళు అయినప్పుడు అసలు పాపం చేసే వాళ్ళలాగా భావన రావటానికి కానీ ఆ రెండో యుగంలో వచ్చేసరికి కొంత % తగ్గడానికి అసలు ఆస్కారం ఎక్కడుందని తగ్గిపోయింది? ఎట్లా ఉందంటే ఒకప్పుడు గురుకుల పాఠశాలలు ఉన్నాయి, మీకు తెలుసు కదా. ఆశ్రమాలు, గురుకుల పాఠశాలలు ఉండి పిల్లలందరూ కూడా 16, 17 ఏళ్ళు, 18 ఏళ్ల వరకు ఎక్కడ చదువుకునేవారు? ఇప్పుడు కాన్వెంట్లు ఎన్ని వచ్చాయి? ఇవన్నీ ఎప్పుడు మార్పు చెందింది? అలాగా ఒక మనిషిలో కలిగినటువంటి ఒక కలి భావన, స్వార్థ భావన ఒక మనిషి నుంచి మరొక మనిషికి ఎప్పుడు పాకింది అనే విషయం కూడా చాలా స్పష్టంగా భగవద్గీతలో 4వ అధ్యాయంలో ఉంది. క్రమ పద్ధతిలో చెప్పారు ఏ విధంగా అంతరించిపోయింది విద్య నెమ్మది నెమ్మదిగా. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు కూడా వెళ్ళిపోయాయి కదా, ఇప్పుడు ప్రైవేటు పాఠశాలలు వచ్చాయి. మరి ఇంక కొన్ని రోజులకి ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయా లేదా అన్న కూడా సందేహం ఉంది ఇప్పుడు, అవునా కాదా? ఇంకా కొన్ని రోజులకి ఈ మాత్రం విలువలైనా ఉంటాయా లేదా అని కూడా సందేహమే మనకి. ఆ విధమైనటువంటి మార్పు, ఆ స్వార్థము ఏ ఒక్కరిలోనో కలగడం వల్ల అలాగా అందరికీ అది వ్యాపించింది. ఓకే ఓకే, అంటే అది ఎలా మార్పు మొదలైందో కూడా తెలియని విధంగా ఒక రకంగా ఆ మార్పు మొదలైంది మనకు తెలుస్తూ ఉంది కదా. ఒకప్పుడు ఉన్నటువంటి విధానం ఇప్పుడుందా? జీవన విధానం లేదు లేదు, మారింది, మారిపోతుంది. అలాగా మారుతున్న సమాజంలో మనము ఎదగడానికి, మనము మారుతున్న సమాజంలో ఎదిగే దిశగా మనం ఏదైనా మిషనరీస్ కనిపెట్టడం కానీ, విద్యలో చేయవలసినటువంటి మార్పులు కానీ చేయాలి కానీ, అది ఎదుగుదల పేరుతో అధఃపాతాళానికి వెళ్ళిపోయేటట్లుగా ఆ మార్పుకి సంబంధించినటువంటి భావనలు కలగడం వల్ల ఈ విధంగా, అంటే కాలక్రమేణా మార్పు రావటం సహజము, ఆ మార్పుకు తగ్గట్టుగా మనిషి మారటం కూడా ముఖ్యము, కానీ ఎలా మారుతున్నాము అనేది మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి. అది చూసుకోవాలి. ఓకే, అది మనకు క్రమ పద్ధతిలో ఇది నేర్పిస్తుంది అన్నమాట. 1వ అధ్యాయంలో ఇది మనకు తెలిసేది, నిత్యమేది అనిత్యమేది. అట్లాగే 2వ అధ్యాయంలో సాంఖ్యయోగం. సాంఖ్యము అంటే జ్ఞానం అన్నమాట. అంటే సాంఖ్యయోగంలో ఒక మనిషి ఇప్పుడు దారి తప్పిపోయాడు, ట్రాక్ తప్పిపోయాడు, ఎలా ఆలోచన చేసి ఏ విధంగా మనం మనల్ని స్వీయ అధ్యయనం చేస్తే మనము మంచిగా మారతాము అనేటటువంటి క్రమ పద్ధతి 72 శ్లోకాల్లో క్రమంగా చెప్పాడు. అంటే నీ యొక్క ఇంద్రియాలను నువ్వు నీ లోపల ఉంచుకోవాలి. అంటే కంట్రోల్ అంటారు, అది కంట్రోల్ కాదు. నీ యొక్క ఇంద్రియాలను అవి ఎలా ప్రవర్తిల్లుతున్నాయో నువ్వు గమనించాలి. ఎవరు గమనించాలి ఇప్పుడు? మళ్ళీ వాడే కదా, సుఖభోగి గమనించాల, కలి గమనించాల. ఆడు గమనించి 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 ఇటువంటి భగవద్గీత, రమణ మహర్షి ఇటువంటి వాళ్ళను చూసి నేను ఇప్పుడు ఎక్కడున్నానబ్బా, అవును కదా నేను దారి తప్పిపోయి ఉన్నాను, ఇప్పుడు నేను దారిలోకి రావాలంటే ఓకే ఈ క్రమ పద్ధతిని నేను అనుసరిస్తే నేను దారిలోకి వచ్చేస్తాను కదా అనే భావన. అంటే ఇప్పుడు ఏమైంది, దానికి మందు పడింది వైరస్కి. ఆ వైరస్ నెమ్మదిగా 18వ అధ్యాయం వచ్చేటప్పటికి ఆనందంగా తొలగిపోతుంది అన్నమాట. తొలగిపోయిన తర్వాత తన స్వస్వరూపం తనకు తెలుస్తుంది. దశమ శిష్యుడు, ఆ 10 మందిలో ఒకడు, ఆ బాటసారి వచ్చి మొటిక్కాయ వేసి అవునా మేము 10 మంది ఉన్నామా అని గ్రహించినట్లుగా ఈ 18 అధ్యాయాలు క్రమ పద్ధతిలో చదువుకుంటూ వెళ్ళినప్పుడు చాలా స్పష్టంగా, చాలా సులభంగా తనకు స్వస్వరూపం దర్శనమవుతుంది, భగవంతుని తత్వం అర్థమవుతుంది. దేహం అంటే ఏమి, దేహి లక్షణాలు ఏమి మనకు భగవద్గీత క్రమ పద్ధతిలో బోధించింది. అట్లాగే నీ లోపల ఉన్నటువంటి దేహి, అదే కలి, దేహి లక్షణాలు ఏమి, అది విధి విధానాలేమి, అది ఎలా ఉండాలి, ఇప్పుడు ఎలా ఉంది,
అది క్రమ పద్ధతిలో ఇది బోధిస్తుంది. అట్లాగే దైవం అంటే ఏమి, దైవం లక్షణాలు ఏమి, దైవం ఎలా మనం దైవాన్ని అర్థం చేసుకోవాలి అనేటివన్నీ కూడా భగవద్గీత క్రమ పద్ధతిలో బోధిస్తుంది. కర్మ అంటే ఏమి, పని. కర్మ అంటే పని. కర్మ అనేది అసలు చాలా వరకు రమణ మహర్షి చెప్పినారు, చాలా వరకు అందరూ ఏమనుకుంటున్నారు, ఇది నా కర్మ, ఇది నా విధి వశాన ఇలాగా నాకు అయ్యింది అని అంటారు కదా. ఇప్పుడు విధి అంటే ఏంటిది? నీ పూర్వజన్మ సుకృతం. మరి పూర్వజన్మలో కూడా నువ్వే కదా, అక్కడ రాసుకున్న విధి కూడా నీదే కదా కదా. కాబట్టి ఆ కర్మతత్వాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేది 2వ అధ్యాయానికి కపిల మహర్షి చెప్పినటువంటి సాంఖ్యయోగం ఆధారంగా అన్వయించి భగవద్గీతలో మనం నేర్చుకోవచ్చు. 3వది కర్మయోగంలో రమణ మహర్షి చెప్పినటువంటి ఉపదేశ సారంలో పూర్తిగా కర్మతత్వం గురించి ఉందన్నమాట. అంటే దేనికైనా మనకు దాని తత్వం తెలియాలి. దాని తత్వం తెలిసినప్పుడు దానికి ఈజీగా మనము తీసుకోగలుగుతాము సారాంశాన్ని. ఇప్పుడు ఒక మెకానిక్కి ఆ వస్తువు పట్ల, కారో బైకో అనుకుంటే ఆ బైక్లో ఏమేమి ఉంటాయి, ఎన్నెన్ని పార్ట్స్ ఉంటాయి, ఇది ఎక్కడ ఏమి పొరపాటు జరిగింది అని కారు మెకానిక్ కారును గమనించగలుగుతాడు, కంప్యూటర్ మెకానిక్ కంప్యూటర్ని గమనించగలుగుతాడు, బైక్ మెకానిక్ బైక్ని గమనించగలుగుతాడు. అలాగా ఎన్ని విషయాలు తెలిసినా మరి నేనెవరు అనే విషయం ప్రతి మనిషికి తెలుస్తా ఉందా? అసలు మనిషి అంటే ఏమిటి, మనిషి పుట్టుకకు కారణం ఏమిటి, భగవంతుడంటే ఎవరు, ఈ సమసమాజంలో ఆకలి దప్పులు, ఎండ వాన ఇవన్నీ కూడా అందరికీ సమానంగానే ప్రకృతి ఇచ్చింది. మరి అయితే ఈ తేడాలు ఎందుకు కదా? మనం పెంచుకునే ఆధ్యాత్మికతకున్న అర్థమే తెలియక అంధుడైపోతున్నడమ్మా మనిషన్నవాడు. మతము లోకహితము అన్నమాట మరచి మత ఘర్షణల మధ్య మనిషి కనుమరుగవుతూ కదా. అంటే ఈ ఘర్షణలు ఇవే సరిపోతుంది. అసలు మతం అంటే అభిప్రాయం. మీ మతం ఏంటి, మీ అభిప్రాయం ఏంటి అని అర్థం. ఇన్ని మతాలు లేవు కదా, ఉన్నదంతా మానవాళి, మానవులందరూ ఒకటే మతము. మరి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? అంటే అసలు గీతలో మతాల గురించి ఏమీ చెప్పబడి లేదమ్మా. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. అంటే అందరూ కూడా 4 వర్ణాలను 4 జాతులుగా, అంటే క్షత్రియులు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు క్రమంలో చెప్పుకోవాలనుకుంటే బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, శూద్రులు. మరి ఇవన్నీ కూడా మన కోసం మనం ఏర్పాటు చేసుకున్నాం. మనము మన కోసం ఏర్పాటు చేసుకున్నాం. అంటే ఒక టీం, ఒక కుటుంబం అంటే ఒక ఇంట్లో ఒక యజమాని ఉండాలి కదా. మనకు అన్ని సరుకులు తెచ్చి పెట్టడానికి, మనల్ని అన్ని చూసుకోవడానికి ఒక యజమాని ఉండాలి. ఒక స్కూల్లో ఒక టీచర్స్ అందరూ ఉంటారు, కానీ ఒక ప్రధాన ఉపాధ్యాయులు ఉండాలి. అట్లాగే కళాశాలలో మనకు అధ్యక్షులు ఉండాలి, లెక్చరర్స్ ఎంతమంది ఉన్నా అధ్యాపకులు ఉండాలి. అట్లాగా మన కుటుంబంలో ఒక పెద్దగా ఉన్నట్లుగా మనం ఒక సమూహం. ఇప్పుడు ఇది భగవద్గీత ఆధ్యాత్మిక క్షేత్రం, బ్రహ్మపథం భగవద్గీత ఆధ్యాత్మిక క్షేత్రం. ఈ క్షేత్రంలో మేము ఒక 100-150 మంది మేము కలుస్తూ ఉంటాం అనుకుందాం. ఈ 150 మందికి భోజనాలంటే ఏంటి, ఏదైనా ఎలా చేయాలి అని ఒక లీడ్ చేసేవాళ్ళు ఉంటారు కదా, నాయకులు ఉండాలి కదా. అలాగా మన కోసం, మన అభివృద్ధి కోసం మనం ఏర్పాటు చేసుకున్నాం ఏదైనా కూడా. అట్లాగా ఈ 4 వర్ణాలు ఏంటి అంటే, ఇప్పుడు నేను బ్రహ్మ విద్యను బోధిస్తూ ఉంటాను నా చిన్ననాటి నుంచి. అయితే నాకు వేరే ఏమీ తెలియదు. ఇప్పుడు నేను విద్యను బోధించాలి అంటే నేను ఇంట్లో ఒకరికో ఇద్దరికో చెబుతాను, అది ఎక్కువ మందికి చేరాలి అని మీలాంటి వాళ్ళకి ఆలోచన కలిగింది అనుకుందాం. అప్పుడు మీరు ఈ విషయాన్ని మనం 10 మందికి చెప్పాలంటే 10 మందిని ఒక చోట సమావేశపరచాలి, ఒక కార్యక్రమం పెట్టాలి, ఈ విద్యను తీసుకెళ్ళి అక్కడ పరిచయం చేయాలనే ఆలోచన మీకు వస్తుంది. అప్పుడు మీరు పాలకులు, క్షత్రియులు పాలిస్తారనమాట. అంటే ప్రజలకి ఏది కావాలో, ప్రజలు అభివృద్ధి చెందడానికి ఏది సముచితమైనదో అది మీరు తీసుకెళ్ళి ఆ ప్రజలకు బోధిస్తారనమాట. అది 4వ అధ్యాయం చెబుతుంది.
అంటే పూర్వము బ్రహ్మ విద్యను తెలిసిన వాళ్ళు మాత్రమే రాజ్యాన్ని పరిపాలించడానికి అర్హులుగా ఉండేది. ఋషులు రాజ్యాలను పరిపాలించేవారని మీరు వినుంటారు. అవును అవును. అది కాస్త ఋషి చేతిలో నుంచి వీళ్ళ చేతిలోకి వచ్చేసిందన్నమాట. మనుషుల చేతిలో మామూలుగా అవగాహన లేకుండానే ఇప్పుడు చాలా చోట్ల ఉద్యోగాలు కానీ అవగాహన లేకుండానే పని తెలియకుండానే ఉన్నారు కదా, అలాగా చేరిపోయిందన్నమాట. అందుకని చెప్పి ఇలా మనము అంటే మన దేశ అభివృద్ధి కోసం లేదా మనం అందరం కలిసి అభివృద్ధి చెందడం కోసం ఈ పద్ధతులు వచ్చాయి, విభజన పద్ధతులు వచ్చినాయి. దానివల్ల ఏమైందంటే ఈ బ్రాహ్మణులు అంటే బ్రహ్మతత్వాన్ని బోధించేటటువంటి వాళ్ళు అలా బోధించలేదు అనుకోండి, వాళ్ళు బ్రాహ్మణులు కాదు, వాళ్ళు ఆ కులంలో పుట్టిండొచ్చు కాక ఆ క్యారెక్టర్స్ లేవు కదా, కాబట్టి వాళ్ళు బ్రాహ్మణులు కాదు. అట్లాగే క్షత్రియులు పాలించే వాళ్ళు కూడా ఉంటేనే ఈ విద్య అందుతుంది. ఓకే, నేను బోధిస్తున్నాను, మీరు ఒక కార్యక్రమాన్ని చేయటానికి నిర్వహణకు మీరు పూనుకున్నారు, కానీ మీకేం కావాలి? ఊరికి అయిపోదు కదా, ఒక కార్యక్రమానికి మైక్ పెట్టాలి, వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టాలి, ఒక కళ్యాణ మండపాన్నో ఏదో ఒకటి ఒక స్థలాన్ని మీరు ఏర్పాటు చేయాలి. వీటికన్నిటికీ డబ్బు కావాలి. కాబట్టి అమ్మ ధర్మం బోధించడానికి మనకి డబ్బు కావాలి కదా అని చెప్పి మీరు పాలకులు కనుక మీ చేతిలో అధికారం ఉంటుంది కనుక ఊర్లో ప్రజలందరినీ కలిపి తలా రూపాయి అడిగి ఈ కార్యక్రమం చేద్దాము అని అంటారు. ఆ రూపాయి మీకు ఎవరు ఇవ్వగలరు అంటే అది సంపాదించే వాళ్ళే ఇవ్వగలరు, వ్యాపార వాణిజ్య విషయాల మీద. అది వైశ్యులు. ఇక్కడ కులమతాలకు సంబంధం లేదు, ఈ భావన. అయితే వీళ్ళు వ్యాపారంలో నిరంతరం ఉంటారు. అప్పుడు వాళ్ళు ఈ కార్యక్రమాలన్నీ చేయలేరు. కాబట్టి నాన్న నేను 10 రూపాయలు దానం ఇస్తానమ్మా, నువ్వు మంచి పని చేస్తున్నావు, నువ్వు చెయ్యి అని నువ్వు ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నీకు 10 రూపాయలు, తలా 10 రూపాయలు ఇస్తారు వీళ్ళు వైశ్యులు. ఇంతటితో అయిపోదు కదా, నీకు అక్కడ అరేంజ్ చేసే వాళ్ళు ఉండాలి, చిమ్మే వాళ్ళు ఉండాలి, అన్నం వడ్డించే వాళ్ళు కావాలి. వీళ్ళంతా శూద్రులు, సేవకులు. ఇప్పుడు ఈ నలుగురు లేకపోతే ఏ ఇంట్లో అయినా జరుగుతుందా? అప్పుడు సేవకులు శూద్రులు తక్కువైపోతారు, బ్రహ్మ విద్యను బోధించే వాళ్ళు ఎక్కువైపోతారా? అలానే అయ్యారు కదా. అంతా కూడా ఏమైపోయిందంటే అవగాహన లోపం. ప్రపంచంలో ఉండే మానవాళిలో 99.9% జనులకు ఏమైందంటే విషయ పరిచయం ఉంది, విషయ పరిచయం ఉంది. భగవద్గీత ఉందని ప్రపంచంలో ఎవరికిదో తెలియదు చెప్పండి. కానీ భగవద్గీతలో ఏముందో దాన్ని గ్రహించే శక్తి లేదు. పరిచయం ఉంది, పరిజ్ఞానం లేదు అనొచ్చా? పరిచయం ఉంది, పరిజ్ఞానం లేదు, అవగాహన లేదు. అందుకని ఇలాగే మీరు ఏ విషయం తీసుకున్నా మనం వాస్తవంలోకి వెళ్ళి పరిశీలన చేసినప్పుడు మనకి వాస్తవాలు తెలుస్తాయి. ఇప్పుడు వాస్తవానికి వెళ్ళి పరిశీలన చేయగలిగే ధ్యాస ఇప్పుడు లేదు కదా. నా ధ్యాస అంతా ఏమైపోయింది అంటే భౌతిక విషయాలపైకి వెళ్ళిపోయింది. కాబట్టి అవగాహన లోపం వచ్చింది. ధర్మ సంస్థాపన చేసేవాళ్ళు కరువు అయ్యారు, చాలా అరుదైపోయారు. ఓకే మీరు చెప్పినంత విన్న తర్వాత అనిపించింది అంటే మతాలు ఈ కులాలు అనేది అసలు లేనే లేవు, మనకి మనం సృష్టించుకున్నవి మాత్రమే. ఇది అంటే ఈ వ్యవహారం చేసిన వాళ్ళని ఈ రకంగా అని ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసింది, అంతవరకు బాగానే ఉంది. అది కాస్త ఇప్పుడు కులాలు మతాలు అని కొట్టుకుని చచ్చేదాకా పోయింది. అంటే ఒకటి కాదు, ఒకదాన్ని తీసుకుంటే ఒక కులాన్నో ఒక మతాన్నో దాంట్లో మళ్ళీ వర్గాలు ఇలా అంతా కూడా వెళ్ళిపోతుంది ప్రస్తుత సమాజంలో. మరి ఇవన్నీ ఎందుకంటారు అంటే అమ్మ ఇప్పుడు మనము నేను డిగ్రీ కాలేజీలో పనిచేస్తూ ఉన్నాను, ప్రభుత్వ డిగ్రీ కళాశాల నగరి. ఇప్పుడు మా కళాశాలలో బీకామ్ ఒక గ్రూప్ ఉంది, అట్లాగే బిఏ ఒక గ్రూప్ ఉంది, బిఎస్సి ఒక గ్రూప్ ఉంది. ఇప్పుడు మా కాలేజీకి వస్తే మేము ఈ గ్రూప్స్ ఉన్నాయని చెబుతాము. వీళ్ళందరూ బిఎస్సి విద్యార్థులు, వీళ్ళందరూ బీకామ్ విద్యార్థులు, వీళ్ళందరూ బిఏ విద్యార్థులు అని చెప్పుకుంటాం కదా. ఇది ఒక మతం అన్నమాట, ఒక సమూహము. అట్లా ఒక్కొక్క సమూహము కలిసి నా కులం ఇది, నా మతం ఇది, నా పద్ధతి ఇది అని అంతా ఏర్పాటు చేసుకున్నది ఎవరికి వారే కానీ ఇదంతా కూడా స్వయం సృష్టే కానీ భగవంతుని సృష్టి కాదు. భగవంతుని సృష్టిలో అందరూ సమానమే. భగవంతుని సృష్టే కాదు, ఎవరికి వారు సృష్టించుకున్నది అని మీరు అన్నారు. అంటే భగవంతుడి ఆజ్ఞ లేనిదే, ఇప్పుడు అంటూ ఉంటారు శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని. అంటే ఆయన ఆజ్ఞ లేనిదే, ఆయన కన్నుసందల్లో జరగనిదే ఇదంతా మనకు మనం ఆడించుకునే ఆట ఎలా అవుతుందంటారమ్మా? ఖచ్చితంగా ఇది మనకు ఆడించుకునే ఆటే. నకర్తృత్వం నకర్మాణి లోకస్య సృజతి ప్రభు నకర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. అంటే మానవుల యొక్క
పుణ్య పాపాలకు కానీ వాళ్ళ యొక్క చేష్టలకు కానీ వాళ్ళు చేస్తున్న ఏ పనికి కానీ నాకు సంబంధం లేదు. అజ్ఞానపు మనుషులు మోహవశం వల్ల నేను చేస్తున్నానని వాళ్ళు భ్రమ చెందుతున్నారు అని భగవద్గీతలోనే ఉంది. మీరు ఏ ప్రశ్న వేసినా ప్రతి ప్రశ్నకు సమాధానం భగవద్గీత, ప్రతి సమస్యకు పరిష్కారం భగవద్గీత. కాబట్టి ఇవంతా కూడా కల్పన. అసలు ఈ సృష్టి ఒక కల్పం కదమ్మా, కల్పితం కదా. మనము సిమెంటు, ఇసుక, గులక కలిపి ఒక కాంక్రీట్ని తయారు చేసి నీకు కావలసిన షేపులో నువ్వు గోడ కట్టుకుంటూ ఉన్నట్లుగా నీకు అనిపించినటువంటి భావనతో నువ్వు కల్పన చేసుకుంటూ ఉన్నావు. అయితే అదే నువ్వు సద్గురు మార్గంలో, ధర్మ మార్గంలో ఉన్నావనుకో, నీకు అటువంటి కల్పనలు రావు. ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ ఇది మాట్లాడుతూ ఉన్నారు, ఇప్పుడు మీరు నిద్రపోయి కలగంటూ ఉన్నటువంటి సందర్భాన్ని ఊహించుకోండి. కలలోని మిమ్మల్ని సింహం తరుముకుంటూ వచ్చింది, పులి తరుముకుంటూ వచ్చింది, అలా ఎన్నో అనుభవాలు కలిగినాయి. కళ్ళు తెరిచాక ఏమనిపించింది? కలే కదా, ఇదంతా నిజం కాదు కదా. అట్లాగే ఇక్కడ నుంచి కూడా ఈ బాహ్య చూపు, బాహ్య ప్రపంచాన్ని చూసే శక్తిని కోల్పోయిన తర్వాత ఆ సినిమా స్టార్ట్ అవుతుంది. అక్కడ స్టార్ట్ అవుతుంది. అప్పుడు నీకు అనిపిస్తుంది ఏంటిదబ్బా ఇది అనేటటువంటి భావన అనిపిస్తుంది. అంటే అప్పుడు మళ్ళా నువ్వు మేల్కుంటావు అన్నమాట. ఇది జస్ట్ ఉదాహరణకి. ఇప్పుడు మీరు ఎలా గ్రహించారు? భగవంతుని తత్వం ఇది అని నువ్వు గ్రహిస్తే అప్పుడు నువ్వు మేల్కుంటావు. మరి నువ్వు మేలుకున్నప్పుడు అప్పుడు నీకు విషయము వాస్తవం ఏదో తెలుస్తుంది. ఓకే, ఇది అబద్ధము, ఇది మనము భ్రమ చెందాము. ఎట్లాగా అంటే ఇక్కడేదో తాడు కనిపించింది, పెద్దలందరూ చెప్తూ ఉంటారు ఈ ఉదాహరణ. తాడు ఉంది అక్కడ, కానీ దాని తాడుగా నువ్వు చూడలా, అమ్మో పాము అనుకుంటావు. కానీ ఎవరో వచ్చి నీకు ఇది తాడు కాదు, ఇది పాము కాదు నాన్న, తాడేను, అరే అవునా అని గ్రహించడం. అట్లాగా ఒక గురువు. గురువు అంటే రూపం కాదు, మరి జ్ఞానము. జ్ఞానము ఉన్నటువంటి జ్ఞాని. కానీ అంటే ఎలా ఎంచుకోవచ్చు అంటారు? అతనికి మనకే జ్ఞానం లేనప్పుడు ఒక జ్ఞానం ఉన్న వ్యక్తిని మనం ఎలా తీసుకోగలుగుతాం? ఎలా గ్రహించగలుగుతాము పలానా గురువు అంటే? మనకు స్కాంద పురాణం ఒకటి ఉంది. దాంట్లో అష్టాదశ పురాణాలలో స్కాంద పురాణం ఒకటి. అందులో ఉమామహేశ్వర సంవాదం అని ఒక ఘట్టం ఉంది. ఆ ఉమామహేశ్వర సంవాదంలో 351 శ్లోకాలు ఉన్నాయి. ఆ 351 శ్లోకాలు ఏమి చెప్తాయి అంటే, అసలు గురువు పార్వతీదేవి అడుగుతుంది, జనులందరూ కూడా ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. ఇది భగవద్గీతలో ఉన్న శ్లోకం. మీరు ఇంకొక విషయం ఏంటంటే, ఏ గ్రంథమన్నా తీసుకోండి, పదాలు వేరుగా ఉంటాయి, శ్లోకాలు వేరే తీరులో ఉన్నట్టు ఉంటాయి, కానీ ఆంతర్యంగా నిగూఢంగా దాగి ఉన్నటువంటి సత్యం ఒకటే, సారం ఒకటే. అది మీకు ఇప్పుడే నేను ప్రూవ్ చేస్తాను. అయితే ఆ గురుగీతలో చెప్పు ఉన్న విషయం ఏంటంటే, పార్వతీదేవి అడిగిన సందర్భంలో జనాలు, మనుషులందరూ కూడా ఎందుకు ఇలా భ్రాంతితో ఉన్నారు కదా, వాళ్ళ వాస్తవాన్ని వాళ్ళు గ్రహించలేకపోతున్నారే, ఈగ ఇల్లలుక్కుంటూ తన పేరు మర్చిపోయినట్లుగా తెలుసుకోలేకుండా ఉన్నారు కదా, ఏం చేయాలంటే వాళ్ళు పరమగురువుని పట్టుకోవాలి, పరమగురు మార్గంలో నడవాలి అని చెప్తారు. మరి మానవులకు తెలియదు కదా, కనిపించిన ప్రతి ఒక్కరిని గురువుగా అని అనుకుంటారు కదా. గురువు అంటే జ్ఞానము. ఎట్లా మీకు ఇది మీరు ప్రూవ్ చేసుకోవాలి అంటే, మీకు ఎట్లా రూఢి అవుతుంది అంటే, అజ్ఞాన తిమిరాంధస్య, మీకు అందరికీ తెలిసిన శ్లోకం, జ్ఞానాంజన శలాకయ కదా. అజ్ఞానము అనేటటువంటి చీకటి ఎవరి చేత పోతుంది? జ్ఞానాంజన శలాకయ, జ్ఞానము వల్ల పోతుంది. కాబట్టి అటువంటి జ్ఞానాన్ని అందించగలిగిన వాళ్ళు. నువ్వు ఇప్పుడు ఎలిమెంటరీ విద్యలో విద్య నేర్పిస్తారు, వాళ్ళని సూచక గురువు అని అంటారు. అట్లాగా ఇది మీకు తెలిసే ఉండవచ్చు. మరి సూచక గురువు దగ్గర ఏమి నేర్చుకున్నాము? ఎలిమెంటరీ విద్య నేర్చుకున్నాం. వాచక గురువు టెక్స్టును చదివి కథలు, పురాణాలు, కథలన్నీ చదివి చెబుతారు, వాళ్ళు వాచక గురువులు. సోహమని ఏకాక్షరి, ఓం అనే ఏకాక్షరము, సోహం అనే ద్విత్వాక్షరము, పంచాక్షరము, ద్వాదశాక్షరి, ఈ విధంగా మంత్రాలు ఇస్తూ ఉంటారు. వాళ్ళను బోధక గురువు అంటారు. మరి ఆ తర్వాత నిషిద్ధ గురువు. ఎవరిని నిషిద్ధ గురువుగా చెప్పచ్చు? మంత్రాలు, యంత్రాలు, తంత్రాలు ఏవో చేస్తూ ఉంటారు.
వీళ్ళందరినీ నిషిద్ధ గురువుగా చెప్పచ్చు. ఈ విభజన మీకు తెలిసిపోయింది అనుకోండి. తర్వాత 5వది విహిత గురువు. విహిత గురువు అంటే భగవద్గీత చదువుకుంటే మంచిది, బ్రహ్మపదం భగవద్గీత ఆధ్యాత్మిక క్షేత్రంలో భగవద్గీత నేర్పిస్తూ ఉన్నారంట, అందులోని మూలాల్లోకి వెళ్ళి అని ఎవరైనా చెప్తారు. అలా చెప్పి దారి చూపించే వాళ్ళు విహిత గురువులు అన్నమాట. విహిత గురువు. ఆ తర్వాత బ్రహ్మజ్ఞాన గురువు. అంతా ఒకటే అంతా అని చెప్తారు బ్రహ్మజ్ఞాన గురువులు. ఎట్లాగా ఒకటే అంతా అంటే చతుర్వేద గురువు గారు చెప్పారు చూడండి, చీమకు అంతా ఒకటే అంతా వేదాల సారం ఇదే అని చెప్పి పంపించేశారు కదా అని చెబుతారు. కానీ పరమ గురువు ఏమి చేస్తారు అంటే, ఇప్పటి వరకు మనం చర్చించాం కదా అమ్మా, నువ్వు భౌతిక దేహం అంటే ఈ దేహము ఈ విధమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటుంది, దానికి ఇదమిద్దం అనేటటువంటి శాశ్వతత్వం లేదు. పోనీ ఒక క్షణానికైనా నువ్వు గ్యారంటీ ఇస్తావా అంటే, నువ్వు ఫ్రిడ్జ్ కొన్నామనుకో, వాషింగ్ మిషన్ కొన్నామనుకోండి, ఒక వారంటీ కార్డు ఇస్తారు. ఇప్పుడు మన దేహానికి వారంటీ కార్డు ఇవ్వగలమా? లేదు కదా. అందుకని చెప్పి గాలి లోపల దీపము ఈ మట్టి కాయంబు ఏ వేళను కీలులూడిన బొమ్మయు పడునట్లు నేలపడు రామ రామ. అంతే ఈ దేహం తత్వము. అందుకని చెప్పి దేహం దాని యొక్క ఫంక్షన్స్, విధి విధానాలు, అట్లాగే నీలో ఉన్న డ్రైవర్ దేహి, దాని యొక్క విధి విధానాలు, భగవంతుడు భగవంతుని లక్షణాలు, అది నీకు అర్థం చేయించి రమణ మహర్షి చెప్పినటువంటి నేనెవరు అనే ప్రశ్నను నీకు అనేక సాక్ష్యాలతో, రుజువులతో, శాస్త్రాలతో, ప్రమాణాలతో నీకు రుజువు చేయించి నీకే గ్రహింప చేయగలిగినటువంటి వారెవరైతే ఉన్నారో వాళ్ళు పరమ గురువులు. ఓకే. ఆ పరమ గురువు అంటే మళ్ళీ గురువు అంటే జ్ఞానమే, రూపం లేదు, నామం లేదు. ఆ జ్ఞానం ఎక్కడుంటుందో ఆ జ్ఞానాన్ని తీసుకుంటే ఈ భూమండలం అంతా కూడా ధర్మంగానే ఉంటుంది, సత్యంగానే ఉంటుంది, ఉన్నది ఉన్నట్లుగానే ఉంటుంది. కానీ కల్పితాలకు, కల్మషాలకు దేనికి కూడా అవకాశము ఉండదన్నమాట. అందుకనే మన దేశాన్ని లేదా మన ప్రపంచాన్ని, మన తోటి వారిని అందరినీ కూడా ప్రశాంతంగా ఉంచడానికి మనము దానికి ఏదైతే మార్గం ఉందో దానిని మనం ఎంచుకోవాలి. దేని ద్వారా ప్రశాంతత వస్తుంది చెప్పండి చూద్దాం. నేను ఒక 4 కార్లు కొనుక్కుంటాను, దాని ద్వారా నాకు ప్రశాంతత వస్తుందా? ఇంకో దాని మీద ఆసక్తి కలగనంత వరకు మాత్రమే ప్రశాంతత. మళ్ళీ ఇంకంతే, అది ఇంకొకటి సైకిల్ రిపీట్ అంతే. కాబట్టి డబ్బు వల్ల సుఖము ప్రశాంతత వస్తుంది అని అనుకుంటే ఇప్పుడు అలా అనుకునే కదా అవును ప్రయాణం చేస్తుంది. మరి వాళ్లకు తెలియదా? అందుకనే కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటగల ఎంత మేధావి అయినా కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేడు. కాబట్టి దుఃఖం అనేది ఎంత మేధావైనా కావచ్చు కాక ఆ మనిషికి దుఃఖం అనేది ఎప్పటికీ ఉంటుంది. సుఖానంతరం దుఃఖం, దుఃఖానంతరం సుఖం, చక్రవత్ పరివర్తంతే దుఃఖాని చ సుఖాని చ. ఇదే అన్నమాట. సుఖ దుఃఖాల వెంబడి వాళ్ళు పరుగులెడుతూ ఉంటారు. కాబట్టి ఎప్పటికీ అశాంతే. కాబట్టి ప్రశాంతిని బోధించగలిగినది ఒకే ఒక్క మార్గము, అది ఆత్మజ్ఞాన మార్గము, దైవ మార్గము, భగవద్గీత మార్గము. అన్యథా శరణం నాస్తి. మరో దారే లేదు. ప్రతి ఒక్కరూ ఈ దారిలోకి రావాల్సిందే. ఖచ్చితంగా దానిని మనము అధ్యయనం చేసి గీతా క్రమంలో, గీత అంటే ఈ పుస్తకం కాదు, పుస్తకం మాత్రమే కాదు, రూట్, దారి. ఏమి దారి అంటే భగవంతుని తెలిసే దారి. ఆ దారిలోకి వెళ్ళి మనము ఖచ్చితంగా దానిని ఏదైతే ఉన్నదో దుఃఖం లేనటువంటి స్థలం, అదే ఈ భేదభావనలు లేనటువంటి స్థలం. నతద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. అక్కడికి వెళ్ళాలి. భేదభావన లేనటువంటి భావనలో మనం ఉన్నప్పుడు ఈ భూమండలం దివ్యమయమవుతుంది. అప్పుడు ప్రశాంతతతో కూడుకున్నటువంటి జీవన విధానం ఉంటుంది. ఈ విలువల విద్యతో కూడుకున్నటువంటి విద్యను ప్రతి ఒక్కరికి మనం పాఠశాలని, కళాశాలలని కాకుండా ప్రతి ఒక్కరికి మనం దానిని చేర్చగలిగినప్పుడు ఆ లోపల ఉన్నటువంటి కలిని జ్ఞానంతో తొలగించగలిగినప్పుడు, కలి అనే వైరస్ని జ్ఞానంతో మనం తొలగించగలిగినప్పుడు మాత్రమే మనిషి
ప్రశాంతంగా ఉండగలడు. శశాంతిమధిగచ్చతి అని బ్రహ్మపథం చెబుతుంది. బ్రహ్మపథం, పథం అంటే మార్గం. మార్గం తెలియాలి. దేనికి మార్గం తెలియాలి? బ్రహ్మంని తెలియడానికి మార్గం. దానికి మీరు ఎన్ని గ్రంథాలు చదివినా ఏమి చేసినా ఇదే మార్గం. ఇప్పుడు మీకు అన్ని గ్రంథాల సారం ఒకటే అని ఒక్క నిమిషంలో నిరూపిస్తాను మీకు తెలిసిన మార్గం నుంచి. మీరు ఇప్పటికే విని ఉంటారు, విష్ణు సహస్రనామాలు మీరు వినకుండా ఉండరు కదా, లలితా సహస్రనామాలు వినకుండా ఉండరు. విష్ణు సహస్రనామంలో ఆరంభంలోనే యస్య శ్రవణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే కో ధర్మ సర్వధర్మాణం భవతః పరమో మతః కిం జపన్ ముచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాత్. ఏ ధర్మాన్ని నేను వింటే నేను ఈ జనన మరణ రూప సంసార చక్రం నుంచి బయటపడగలను, ఆ ధర్మాన్ని నాకు బోధించండి అని ధర్మరాజు అడుగుతాడు. యుధిష్ఠిర ఉవాచ. అడిగినప్పుడు అప్పుడు భీష్ముడు చెప్తాడు, ఇది విష్ణునామాలు. ఇలాగే ప్రతి గ్రంథం, ఇప్పుడు బ్రహ్మసూత్రాలు అని చెప్పాను. బ్రహ్మసూత్రాలు 555 సూత్రాలు ఉన్నాయి. జన్మాద్యస్య యతః, జన్మ దేని నుంచి కలిగిందో నాకు అర్థం కావడం లేదు గురుదేవా అని ఆలోచనలో పడినప్పుడు ఆ గ్రంథం ప్రారంభమవుతుంది. ఓకే కదా, అంటే అధాతో బ్రహ్మ జిజ్ఞాస అనేది మొదటి సూత్రం, జన్మాద్యస్య యతః అనేది రెండవ సూత్రం. ఈ రెండు సూత్రాలలో కలుపుకుంటే ఇప్పుడు నేను బ్రహ్మత్వ విచారణ చేస్తూ ఉన్నాను, అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను, చీమ అనుకున్నది అదేనా? అవును. ఇక్కడ బ్రహ్మసూత్రాలు ప్రారంభమైనది ఇక్కడేనా? విష్ణు సహస్రనామాలు ప్రారంభమైనది అక్కడేనా? అక్కడే కదా. ఇప్పుడు భగవద్గీత, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధర్మక్షేత్రం అంటే ఈ ధార్మిక శరీరం, కురుక్షేత్రం అంటే మీకు ఇందాక చెప్పానే కలి, అతను. మరి అయితే నువ్వు ఈ ధర్మ సంస్థాపన కోసం వచ్చిన ధార్మిక శరీరంలో ఉన్నావు కదా, మరి ఏం చేసావు ఇక్కడికి వచ్చి, ఎవరు నువ్వు తెలుసుకున్నావా అని ప్రశ్నిస్తుంది. మీరు భాగవతం ఆరంభంలోకి వెళ్ళినా ఇలాగే ఉంటుంది. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోక రక్షయిక ఆరంభకు భక్త పాలన కళా సంరంభకున్ అని మొదలవుతుంది కదా. అంటే కైవల్య పదాన్ని చేరడానికి, ధర్మ పదాన్ని చేరడానికి నేను చింతిస్తూ రాస్తూ ఉన్నాను అని చెప్తుంది. మీరు ఏ గ్రంథమైనా తీసుకోండి, మనకు సమయం లేదు గనక ఏ గ్రంథమైనా మీరు తీసుకోండి, లలిత సహస్రనామాలు కావచ్చుగాక, ఏ గ్రంథం మీరు తీసుకున్నా అసలు సత్యమైనది నిత్యమైనది ఏది అనేటటువంటి విధానంలోనే గ్రంథం కొనసాగి ఉంటుంది. కానీ ఆ మర్మము మనకు అర్థం కాదు. అవును, అంటే ఏది చదివినప్పటికీ అది చదువుతున్నంత వరకు, వింటున్నంత వరకు, పారాయణ చేస్తున్నంత వరకు, మళ్ళీ అది కూడా ఈ భౌతికమైనవన్నీ శాశ్వతం కాదు అని తెలిసి కూడా భౌతికమైన వాటి కోసమే చదువుతున్నాము, వింటున్నాము తప్పితే దాంట్లో ఉన్న ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడం కోసం చదవట్లేదు. 25 పైసల అగరివత్తి కాల్చి 65 కోట్ల వరములడుగుతాడు, అది పరిస్థితి. ఎందుకంటే నేనేమైపోయానంటే లోకవార్తలకు మరగి కర్ణముల మీ కథలు విననేరను, పొద్దు పోవకయున్నను వేసరక పొరుగిండ్లు తిరుగుగాని బుద్ధి మాలిన చిత్తము నీ యందు నిలువదే నారాయణ. అది పరిస్థితి. నిక్కమని సంసారము మది నమ్మి నీ స్మరణ చేయలేక, ఈ కనిపిస్తూ ఉన్నదే శాశ్వతం అనుకొని నేను నీ గురించి నేను తెలుసుకోలేకపోయాను. అక్కట పుట్టిగిట్టి జన్మములు ఎత్తి తిని రామ రామ అని. అది ఎప్పుడు చెందుతుంది? దేహము ఇది పోయిన తర్వాత. ఎప్పుడు ఇది పోతుంది? కన్నులును కానలేక వీనులును మున్ను వలె వినగరాక తన్నుదా నెరుగలేక మేనెల్ల తడబడుచు రామ రామ. అప్పుడేమవుతుందంటే ఈ విజన్ ఆగిపోతుంది. మీరు ఎప్పుడైనా చూసి ఉంటారు, మనుషులను కూడా గుర్తుపట్టడం లేదంట ఇప్పుడు అని చెప్తారు కొంతమంది పెద్దవాళ్ళు అవసాన దశలో ఉన్నప్పుడు కదా. అంటే అప్పుడు గుర్తుపట్టలేదు, కళ్ళు తెరుస్తారు. మనం వెళ్ళి నిలబడ్డామంటే అవ్వా నేను ఎవరో చెప్పవ్వా, నేను మనవరాలు వచ్చాను చూడవ్వా, కూతురు వచ్చాను చూడమ్మా అని అన్నప్పుడు కళ్ళు తెరుచుకొనే ఉంటుంది అమ్మ అవ్వ. అవును, కానీ చూడగలుగుతుందా? చూస్తారు కానీ గుర్తుపట్టలేరు. అంటే అప్పుడు ఏమైంది? అప్పుడు ఇప్పుడు నేను చెప్పినవన్నీ అది తలపోస్తుంది అన్నమాట.
ఇన్ని రోజులు నేను ఇలా ఉండిపోయాను, నిన్ను నేను తెలియలేకపోయాను, కాబట్టి నాకేంటి దారి, నా పరిస్థితి ఏమిటి అని ఆ కలి ఏదైతే ఉందో ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టిందో అది తిరిగి అదే బాధపడుతుంది. ఇది విడిచిపోయిన తర్వాత ఇది విడిచిపోతుంది కదా. ఏ విధంగా విడిచిపోతుంది? ప్రకృతి సహజ సిద్ధంగా దాని ధర్మం ప్రకారం అది విడిచేస్తుంది. అది విడిచిన తర్వాత దేహం ఉన్నంత వరకు ఏం జరిగింది? దేహం ఉన్న వరకు మొహసాగరమందు మునుగుచుందురు శుద్ధ మూఢజనులు, సలలిత ఐశ్వర్యములు శాశ్వతం బనుకొని షడ్భ్రమలను మానజాలరెవరు, సర్వకాలము మాయ సంసార బద్ధులై గురుని కారుణ్యంబు కోరుకొనరు, మత్తులైనట్టి దుర్జాతి మనుజులెల్లా. ఏ మత్తులో ఉన్నారు? అజ్ఞానపు మత్తులో. మత్తులైనట్టి దుర్జాతి మనుజులెల్లా నిన్ను కనలేరు మొదటికే నీరజాక్ష. అంటే ఆ నిన్ను ఎవరిని? భగవంతుణ్ణి నేను తెలియలేకపోయాను. ఏం చేశాను? అప్పుడు పుట్టాను, ఇది నాది అది నాది అనుకుంటూ కాలం గడిపేశాను అనేటటువంటిది భావన చేస్తూ ఉంటుంది. మనసు చావదు, బుద్ధి చావదు, ఏది చావదు, వస్త్రం మాత్రం ఊడిపోతుంది. అది తిరిగి మరో వస్త్రాన్ని ధరిస్తుంది. దాన్ని భగవంతుడు అని ప్రజలందరూ భావన చేసి ఆధ్యాత్మికతను అర్థం చేసుకోలేకుండా ఉన్నారు. అందుకే వివేకానంద చెబుతాడు, రెండు అవ్యక్తాల మధ్యలో ఉన్నటువంటి తేడాను గ్రహించడమే ఆధ్యాత్మికత అని చెప్తాడు. భగవంతుడు అవ్యక్తము, కలిపురుషుడు కూడా నీకు అవ్యక్తం కదా. అంటే నీ కంటికి కనిపించడు. ఎవరికి? భౌతిక చక్షువులకు కనిపించడు కనుక. కానీ ఇప్పుడు సిగ్నల్స్ ఉన్నాయి, ఎయిర్టెల్ సిగ్నల్స్ ఉన్నాయి, బిఎస్ఎన్ఎల్ సిగ్నల్స్ ఉన్నాయి, ఎన్నో సిగ్నల్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ కళ్ళకు కనిపించలేదు కదా. అది ఎవరికి కనిపిస్తుంది? జ్ఞాననేత్రం ఉన్నప్పుడు అది గ్రహించగలుగుతుంది. నువ్వు భూతద్దం పెట్టావంటే కొన్ని దాని పరిధిలో అందుకోగలిగినవన్నీ అలాగా అందుకుంటుంది అనమాట. అట్లాగా ఓవరాల్గా ఏంటంటే ఒక సెల్ ఫోన్ గురించి మనిషికి తెలుసు ఎట్లా ఆపరేట్ చేయాలి అని. ఒక వస్తువును, గెరిటెను మనం కూర వేసుకోవడానికి వాడుకుంటామని తెలుసు. అట్లాగా ప్రతి వస్తువు మీద, ప్రపంచంలో మన కంటికి కనిపిస్తూ ఉన్న ప్రతి వస్తువు మీద ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఒక అవగాహన మనిషికి ఉంటుంది. కానీ నిరంతరం తాను మోస్తూ ఉన్నటువంటి ఈ దేహాన్ని గురించి కానీ, నిరంతరం అది గమనిస్తూ ఉండేటటువంటి తన గురించి తాను కానీ మనిషికి తెలియదు. తన్ను తానెరుగలేక మేనెల్ల తడబడుచు రామ రామ. కాబట్టి తనను తాను తెలియలేకుండా ఉంది కనుక ఈ సమస్య. కాబట్టి ప్రపంచంలో ఉండే సమస్త సమస్యలకు ఒకటే పరిష్కారం, అది తనను తాను తెలియడం, తనను తాను చేరడం. అంతకు మించి మరొకటి పరిష్కారం కాదు. ఆ మందుకి, ఆ వైరస్కి ఈ మందు వేయాలి. అది ఆధ్యాత్మిక మార్గమేనా, ధ్యాన మార్గం కూడా ఉపయోగపడుతుందా? ధ్యానము అంటే ఇప్పుడు వేమన చెప్తాడు, ఆసనములు పన్ని అండంబు బిగించి ఒడలు విరుచుకొనిడి యోగులెల్లా. ఆసనములు పన్ని అండంబు బిగించి ఒడలు విరుచుకొనిడి యోగులెల్లా జట్టి సాము కన్నా చింతాకు తక్కువ. జట్టి సాము అంటే సాము గరిడీలు, కుస్తీలు చేసేవాళ్ళు. అనేక రకాల ఆసనాలు వేసి, అంటే ఆసనాలు శరీర ఆరోగ్యానికి, ఆహారం శరీర ఆరోగ్యానికి కదా. అలాగా ఆసనాలు మన భౌతిక శరీరం ఫిట్గా ఉండడానికి, మన భౌతిక శరీర సంరక్షణకు యోగా ఆసనాలు అదైని వేస్తారు. ధ్యానం ఏంటి అంటే మనం కళ్ళు మూసుకొని స్థిరంగా కూర్చొని, అందుకనే బుద్ధుడు చాలా సులభంగా చెప్పాడు, ప్రశాంతంగా హాయిగా నీకు నచ్చిన ఆసనంలో నువ్వు కూర్చో, నేనెవరో నువ్వు గమనించు, అది ధ్యానం. అట్లా కాకుండా నేను వివిధ పద్ధతులలో శాంభవి, షణ్ముఖి, ప్రాణాయామ, నానా రకాల పేర్లు అయితే పెట్టుకుంటారు. కానీ ఏ పేరు పెట్టుకున్నా ధ్యానం అనే శబ్దానికి అర్థం మాత్రము ధి ప్లస్ యానం, ధ్యానం. బుద్ధితో కూడుకున్నటువంటి ప్రయాణమే ధ్యానం. అయితే ఇప్పుడు ధ్యానం చేసేది ఎవరంటారు? ఇప్పటి వరకు మీరు ఇవన్నీ విన్నారు కదా, మీ అనుభవ జ్ఞానం చెప్పండి. ధ్యానం చేసేది కలిపురుషుడా, మీ వీడ భౌతిక శరీరమా? నేనేమి చెప్పలేదు. అంతేనా? అదొక రకమైన కన్ఫ్యూజన్ ఎంత క్లారిటీ ఇచ్చినా. కాబట్టి శరీరము కాదు, ధ్యానానికి శరీరంతో సంబంధము లేదు. ఆ కలిపురుషుడు చేసే విచారణ ఉంది కదా,
కలిపురుషుడు చేసే గమనిక ఉంది కదా, గీతను పట్టుకొని ఆ గీతాక్రమంలో నడిచే విధానం ఉంది కదా, అది ధ్యానం. బుద్ధి వైపుగా చేసే ప్రయాణం. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని మీరు అడగచ్చు, ఇదే ధ్యానం అని మీరు ఎట్లా చెప్తారు అని. మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి స్వస్వరూపానుసంధానం భక్తిరిద్యభిధీయతే. వివేక చూడామణిలో ఉన్నటువంటి శ్లోకం. అంటే నేనెవరు అని విచారణ చేసేటటువంటి విధానమే భక్తి అని దాని అర్థం. ఓకే, అదే ధ్యానం. అంటే ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ రమణ మహర్షుల వారు చెప్పిన నేనెవరు అనే ప్రశ్న దగ్గరికే వస్తుంది, చుట్టూ తిరిగి. ఖచ్చితంగా అక్కడికే వస్తుంది, రావాలి కూడా. అది తెలియకపోతే సెల్ ఫోన్ నీ చేతిలో పెట్టుకొని దాని ఆపరేషన్ తెలియకుండా గమ్మునే పెట్టుకున్నట్లుగానే నా శరీరము గురించి నాకు తెలియకుండా పచ్చి చర్మపు తిత్తి పసలేదు దేహంబు లోపల అంతటా రోయరోత నరములు శల్యములు నవరంధ్రములు రక్త మాంసపు కండల మైలతిత్తి బలమైన ఎండవ నలకోర్వదెంతైన తాళలేదాకలి దాహములకు సకల రోగములకు సంస్థానమై ఉండు నిలువదు అస్థిరమైన నీటి బుడగా బొందిలోనున్న ప్రాణములు పోయినంత కాటికే గాని కొరగాదు గవ్వకైనా. కాబట్టి దీంతో మనం చేసేది ఏమీ లేదు. ఈ వస్త్రము ఈ వస్త్రము ఇవి రెండు ఒకటే. వాసాంసి జీర్ణాన్ని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని. తెలిసిందే కదా, అందరికీ తెలిసిన శ్లోకం ఇది. కాబట్టి మనము చేయగలిగిందల్లా ఒకటే. ఆ కలిపురుషుడు అనుకుంటేనే చేయగలడు. దాంట్లో ఉండే వైరస్ని పోగొట్టాలంటే నేను దుఃఖంలో ఉన్నప్పుడు నేను బాగుండాలి అని ఎవరు అనుకుంటారు? అదే కదా అనుకుంటుంది. కాబట్టి ధ్యానము చేస్తున్నది అది అని గ్రహించి ఆ యొక్క పునాదితో గనక ధ్యాన సాధన చేస్తే, అంటే జ్ఞానార్జనకై ధ్యాన సాధనను కొనసాగించినప్పుడు వాళ్ళ యొక్క జీవితం అనేది, జీవన విధానం అనేది జీవంతో కూడుకున్నటువంటి జీవన విధానం కనుక చాలా అద్భుతంగా, చాలా ప్రశాంతంగా, చాలా నెమ్మదిగా, ఎటువంటి ఆరాట పోరాటాలు లేకుండా, ఎటువంటి అల్లలాడే విధానం లేకుండా ప్రశాంతమైనటువంటి జీవనం అనేది కొనసాగాలి అంటే నేనెవరో నన్ను నేను ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. సంతోషమ్మా, చాలా చక్కటి వివరణ. మనం మొదలుపెట్టిన దగ్గర నుంచి చివరి వరకు కూడా నేనెవరు అనే దానిపైనే మన ఇంటర్వ్యూ అంతా కొనసాగింది. అంటే దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవాలి, మనం ఎంత మాట్లాడుకున్నా కూడా ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన సమాధానం ఒక్కటే. సమాధానం దొరకాలి అంటే ఫస్ట్ మనకు మనం ప్రశ్న వేసుకోవాలనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. అంతే విధంగా మీరు కూడా చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ధన్యవాదాలమ్మా. ఈ నేనెవరు అనే విషయాన్ని తెలియజేయడం కోసమే ఈ పుణ్యక్షేత్రంలో తిరుపతిలో ఈ బ్రహ్మపథం భగవద్గీత ఆధ్యాత్మిక క్షేత్రాన్ని నిర్మించి ఇక్కడ ప్రతి నెల 2వ శుక్ర శని ఆదివారాలలో 3 రోజులలో భగవద్గీత అధ్యయనం ఆచరణ అనే అంశం మీద 3 రోజుల శిక్షణా శిబిరం జరుగుతుంది. ప్రతి నెల ఆసక్తి కలిగిన వాళ్ళు, నేనెవరు అని తెలుసుకోవాలి అనే ఆసక్తి కలిగిన వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఉచితమైనటువంటి వసతి సౌకర్యాలు అందిస్తారు. 3 రోజులు ఇక్కడ ఉండి ఆ శిక్షణను పొంది నేనెవరో ఎలా పరిశీలన చేయాలనే విధానాన్ని తెలుసుకోవచ్చు. ఇంకొకటి, ఇక్కడ ప్రతిరోజు జరిగే కార్యక్రమాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రంథము, ఒక్కొక్క అంశము ఆసక్తి ఉంటుంది కనుక ఇక్కడ ఉదయం 5:30కు ఆదిత్య హృదయం, అంటే శ్రీరాముడు యుద్ధభూమిలో తాను భౌతిక శక్తి పోయింది ఆయనకి, అప్పుడు యుద్ధభూమిలో పడిపోతాడు, భౌతిక శక్తి క్షీణించిపోయింది. అప్పుడు అగస్త్య మహర్షుల వారు వచ్చి ఇచ్చి తిరిగి పునఃశక్తిని ఆయనలో ప్రవేశింపజేసి ఆ మంత్రం ద్వారా చేశారు గనక ఉదయం 5:30కి ఆదిత్య హృదయంతో ఇక్కడ సేవలు ప్రారంభమవుతాయి. 5:30 నుంచి 6 వరకు ఆదిత్య హృదయం, 6 నుంచి 7 వరకు భగవద్గీత ఒక అధ్యాయం పారాయణం. అట్లాగే ఆ అధ్యాయంలో ఉన్నటువంటి లక్ష్యార్థం, వాచ్యార్థము కాదు, లక్ష్యార్థము అనుభవార్థం అన్నమాట. ఆ విధంగా నేనెవరు అనే దాని మీద చర్చ, ప్రతిరోజు ఒక అధ్యాయము చర్చ. 7 నుంచి 8 వరకు అల్పాహారం, 8 నుంచి 9 వరకు లలితా సహస్రనామాలు, 9 నుంచి 10 వరకు విష్ణు సహస్రనామాలు. అంటే కొంతమందికి అదే నచ్చుతుంది, దాని ద్వారానే నేనెవరో నేర్పించడం. ఇప్పుడు కుమ్మరి వాడు వచ్చాడు అనుకోండి, ఆయనకి ఇవేమీ తెలియదు, మట్టి కుండ, దీంతోనే ఆయనకి నేనెవరో పరిశీలన చేసే విధానం మనం చాలా సులభంగా నేర్పించచ్చు. దాన్నే భగవద్గీత తత్వవిత్తు,
ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఇవేమీ అవసరం లేదు. నువ్వు పొలంలో విత్తనాలు చల్లుతావు కదా, చల్లినప్పుడు కలుపు మొక్కలు వస్తాయి. ఆ కలుపు మొక్కల్ని నువ్వు పీకకపోతే ఆ పంట ఏమవుతుంది? పాడైపోతుంది. మంచి పంటలను పండించి దిగుబడి సాధించుకోవాలి అనేటటువంటి రైతు ఏమి చేస్తాడు? కలుపు మొక్కలను తీసేస్తాడు. అలాగా నువ్వు స్వచ్ఛమైన వాడివి, భగవంతుని జ్ఞానం ఉన్నవాడివి, నీలో ఉండేటటువంటి ఆ కలుపు మొక్కలు లాంటి ఆలోచనలు వచ్చినప్పుడు దాన్ని తీసేయి అని చెప్పి ఈ విధంగా వ్యవసాయం పద్ధతిలోనే ఆయనకి నేనెవరో చెప్పడం. అట్లాగా ఆ తత్వ విధానాన్ని ఆయా అంశాల ద్వారా అందించడానికి ఇవన్నీ ఇక్కడ పెట్టామన్నమాట. ఇట్లా 10 వరకు విష్ణు సహస్రనామాలు అయిపోయిన తర్వాత 10 నుంచి 12:30 వరకు మౌనం, ధ్యానం. ఓకే. 12:30 నుంచి 1:30 వరకు భోజన విరామము. 1:30 నుంచి సాయంత్రం 4:30 వరకు కూడా రామరామ శతకం, నారాయణ శతకం, నరసింహ శతకం, అన్నమాచార్యుల వారి సంకీర్తనలు, వీటన్నింటి మీద ఇక్కడ చర్చ. అంటే అన్ని వాయిద్యాలతో కలిపి పాడుకోవడం, వాటి మీద నేనెవరు అనే దాని మీద చర్చించడం. ఆ తర్వాత 5:30 వరకు యోగా, ఆసనాలు. దేహం బాగుండాలి కదా, కాబట్టి దేహ సంరక్షణ కోసం, ఆరోగ్యం కోసం ఆసనాలు, యోగాసనాలు, యోగా నేర్పిస్తారు. ఆ తరువాత 5:30 నుంచి 6:30 వరకు ధ్యానము. 6:30 నుంచి 7:30 వరకు ఆ రోజు ఎవరైనా ఉంటే వాళ్ళ సందేశాలు. ఓకే. ఈ విధంగా ప్రతిరోజు ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి ఆదివారం సత్సంగం ఉంటుంది, ప్రతిరోజు సాయంత్రం సత్సంగం ఉంటుంది. అట్లాగే భగవద్గీత జయంతి, రేపు 30వ తేదీన గీతా జయంతిని జరుపుకుంటూ ఉన్నాము. శివరాత్రి ఉత్సవాలు, ప్రత్యేక సందర్భాలలో, ప్రత్యేక పండుగలలో ప్రత్యేకమైనటువంటి ఉత్సవాలు, ఇవన్నీ ఇక్కడ ఏర్పాటు చేయడానికి కారణం కేవలం నేనెవరు అని వాళ్లకు దర్శింప చేయటానికి, తెలియచేయటానికి మాత్రమే. కాబట్టి ఇన్ని విషయాల మీద ఇంతసేపు చర్చించినటువంటి మీకు ప్రత్యేక ప్రణామాంజలి. ధన్యవాదాలు మా, ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.